అవును సార్. ఓకే. ఇది ఇంకా ఏం చేయాలి? ఇది యాడ్ చేయాలంటే మీటింగ్ కాదు. అదే రఘు కుమార్ ఎంటర్ ద వెయిటింగ్ రూమ్ అడ్మిట్ అని కొట్టాలా? మెయిల్ అడ్మిటా? సరే అడ్మిట్ కొట్టేసిన. మా వచ్చేటోళ్ళను అడ్మిట్ చేయాలా? అంతేనా? సరే సార్ వచ్చి వెంకటేష్ ఆ రికార్డింగ్ ఆపేసే. రికార్డింగ్ నడుస్తున్నట్టు చూడు. పైన బటన్, రెడ్ బటన్ ఉంటుంది చూడు ఒకటి రికార్డింగ్ కి. సార్ ఒకటి గ్రీన్ ఉంది, రైట్ కొట్టి ఉంది. గ్రీన్ రైట్ కొట్టి ఉంది. కాదమ్మా, పైన రికార్డ్ అని ఒక బటన్ ఉంటుంది చూడు, పైకి చూడు కొంచెం. మన మామూలుగా ఉంది ఉంది. ఇట్లా 2 లైన్లు నిలువుగా ఉన్న బటన్ ఉంటుంది చూడు, అది కొట్టేయాలా? దాన్ని ఒకసారి. Constitutional ga, my freedom ends where your nose begins, physically and verbally also. That is a precaution for all of us to follow. And today's speaker Dr. K. Ashok Reddy, West Godavari district. ఆయన ఇంతకు ముందు కూడా మనకి వచ్చారు. సైంటిఫిక్ టెంపర్ మీద రీసెంట్ గా మాట్లాడారు. we can recollect. అండ్ ఆయన వెటర్నరీ డిపార్ట్మెంట్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు. అండ్ ఇవన్నీ పక్కన పెట్టి విద్యార్థి దశ నుంచి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. లోక్సత్తా పార్టీ, సత్యాన్వేషణ మండలి, నాస్తిక కేంద్రం, ఇంకా జన విజ్ఞాన వేదిక వంటి సంస్థల్లో క్షేత్రస్థాయి కార్యకర్తగా కూడా పనిచేశారు. ఆయన ప్రస్తుతం సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ మరియు ఏపీ లో కార్బ్ నెట్వర్క్ అనే దాంట్లో ముఖ్య సభ్యుడు. ఆయన ఈరోజు మాట్లాడే టాపిక్ పాజిటివ్ సైకాలజీ. దాని మీద he will enlighten all of us. Sir, I welcome you and I hand over the session to you. Now you have 1 hour time. Afterwards, there will be, as usual, clarifications sought from the members. So I give it over to you. Over to Dr. K. Ashok Reddy garu. ధన్యవాదాలు సార్, మీ ఇంట్రడక్షన్ కి ధన్యవాదాలు సార్. సో పీపీటీ చేసుకొచ్చాను సార్. సో హోస్ట్ డిసేబుల్డ్ పార్టిసిపెంట్ స్క్రీన్ షేరింగ్, కొంచెం నన్ను కో-హోస్ట్ చేయండి సార్. పీపీటీ నేను స్క్రీన్ షేర్ చేస్తాను. వెంకటేష్ సార్ ఆయన్ని కో-హోస్ట్ చేసాను. సార్ ఓకే సార్, డన్. ఓకే, అలాగే వస్తుందండి. షేర్ కొట్టాను. హోస్ట్ డిసేబుల్డ్ పార్టిసిపెంట్ స్క్రీన్ షేరింగ్ అంట. స్క్రీన్ షేరింగ్ ఎనేబుల్ చేయాలేమో చూడు. నాకు ఇంకా కో-హోస్ట్ ఇవ్వలేదండి. ఇచ్చుంటే ఇక్కడ నా పేరు పక్కన Co-host ఇంకా co-host రాలేదా? వెంకటేష్ రాలేదంట. కనిపిస్తుంది అసలు మంచిగానే వస్తుంది. కాదు, కో-హోస్ట్ చేయాలి. 2 హోస్టులు ఉండాలి, నువ్వు ఆయన. మరి నేనేం చేయాలి సార్? కో-హోస్ట్ అని సార్ నా ఇవ్వాలి. ఆయన పేరు మీద కో-హోస్ట్ అని ఇవ్వాలి. నా పేరు దగ్గర మీరు రైట్ చేస్తే ఒక 5-6 ఆప్షన్స్ వస్తాయి. వాటిలో మేక్ హిమ్ యాజ్ ఎ కో-హోస్ట్ అని వస్తుంది చూడండి. అక్కడ క్లిక్ ఆయన చేస్తే పేరు దగ్గర రైట్ నేను క్లిక్ చేయి. co-host. ఓకే, రైట్ క్లిక్ చేస్తే అందులో మేక్ హిమ్ యాజ్ ఎ కో-హోస్ట్ అని వస్తుంది. కృష్ణమోహన్ గారిని చేశారు కో-హోస్ట్. సేమ్ అట్లా నా పేరు మీద పెట్టి మీరు చేయండి. డాక్టర్ కె అశోక్ రెడ్డి అని వస్తుంది. పార్టిసిపెంట్స్ లో ఉంటుంది చూడు. ఓకే ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. వచ్చిందండి. సో చూడండి, పీపీటీ ఓకేనండి, అందరికి కనిపిస్తుందండి. సైడ్ లో స్లైడ్స్ ఉన్నాయి. వెయిటింగ్ రూమ్ లో ఇంకా వచ్చింది ఉన్నారండి. అడ్మిట్ ఆల్ కొట్టాను. వచ్చింది. అడ్మిట్ ఆల్ కొట్టాను. వెయిటింగ్ పీపీటీ కనపడుతుంది. సో వెయిటింగ్ రూమ్ ఒకసారి చూస్తా ఉండండి వెంకటేష్ గారు. ఎవరన్నా రామ్మోహన్ వస్తే దాస్ సార్ వెంకటేష్ ఎవరన్నా వస్తూ ఉంటారు, అలౌ చేయి. ఓకే ఓకే సార్. సో బాలమోహన్ దాస్ గారు లేరా ఇవాళ? ఇప్పుడే అడ్మిట్ చేశాను సార్ నేను. ఓకే,
ఓకే. సో నమస్కారం అండి. నమస్తే సార్ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్. ప్రకాష్ సార్, సార్ పీపీటీ కనిపిస్తుందా నాది స్లైడ్? కనిపిస్తుంది సార్. రైట్, మొదలు లిటరేచర్ పెట్టండి. ఆన్ పాజిటివ్ రికార్డింగ్ ఆన్ సైకాలజీ. చేశారా వెంకటేష్? రికార్డింగ్ ఆన్ చేశారా? చేశాను సార్, చేశాను. రైట్. సార్ ఫస్ట్ స్లైడ్, లిటరేచర్ ఆన్ పాజిటివ్ సైకాలజీ సిఎస్డి సెషన్ డేటెడ్ 1/8/25. ఎస్ ఎస్ ఎస్. ఓకే. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం లిటరేచర్ ఆన్ పాజిటివ్ సైకాలజీ. సో సైకాలజీ వర్సెస్ పాజిటివ్ సైకాలజీ. సైకాలజీ స్కోప్ ఏంటంటే మనందరికీ తెలిసిన విషయమే. ఒక సింగిల్ లైన్లో ఇప్పుడు ఒక వెటర్నరీ డాక్టర్ ఏం చేస్తారు అంటే, సపోజ్ యానిమల్స్కి ట్రీట్మెంట్ చేస్తారు, అట్లాగే వ్యాక్సినేషన్స్ చేస్తారు. అవి రెండు మెయిన్గా చెప్తాం ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే. సేమ్ అదేవిధంగా ఒక రెగ్యులర్ క్లినికల్ సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే, సమాజంలో ఎవరైతే కొన్ని మానసిక రుగ్మతలు ఉంటాయో, ఎవరైతే వాళ్ళ లైఫ్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారో, కొన్ని అడ్డంకులు ఉన్నాయో, ఉదాహరణకి వాళ్ళు యాంగ్జైటీ ఉండొచ్చు, డిప్రెషన్ ఉండొచ్చు, ఫియర్ ఉండొచ్చు, రకరకాల సైకలాజికల్ కండిషన్స్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఈ సైకాలజిస్టులు లేదా సైకియాట్రిస్టులు క్లినికల్ కౌన్సిలింగ్ ఇస్తారు. సో నెగిటివ్ సైడ్ని న్యూట్రల్ చేస్తారనమాట. అలా కాకుండా పాజిటివ్ సైకాలజీ, ఈ స్లైడ్లో కనిపిస్తున్న ఆయన పేరు మార్టిన్ సెలిగ్మెన్ అండి. సో ఆయన ఈ పాజిటివ్ సైకాలజీ, ఫాదర్ ఆఫ్ పాజిటివ్ సైకాలజీగా పేరుగాంచారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఈ రోజుకి కూడా సైకాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సో ఆయన చెప్పింది, ఆయన 1998లో ఈ అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా అయ్యారు. దాదాపు ఒక 60 వేల మంది సైకాలజిస్టులు ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి అసోసియేషన్, దానికి ప్రెసిడెంట్ ఆయన. 1998లో అయినప్పుడు ఆయన ఏమన్నారంటే, సైకాలజీ అనేది కేవలం మనిషిలో ఉన్న నెగిటివ్స్ని న్యూట్రల్ చేయడమే కాకుండా పాజిటివ్ యాంగిల్స్ చాలా ఉన్నాయి. మనిషిలో ధైర్యం ఉంది, నిజాయితీ ఉంది, రకరకాల పాజిటివ్ యాంగిల్స్ ఉన్నాయి. ఆ బలాలన్నింటినీ ఉపయోగించుకుని మనిషి లైఫ్లో ముందుకెళ్ళాలి. మనిషికి లైఫ్లో ఏం కావాలో అవన్నీ ఉండేట్టుగా అతని లైఫ్ వర్ధిల్లాలి. ఆ వర్ధిల్లాలంటే దాని మీద మనం రీసెర్చ్ చేసి ఒక పాజిటివ్ సైకాలజిస్ట్గా మనం పనిచేయాలి అన్నారు. అందుకే పాజిటివ్ సైకాలజీ అనే బ్రాంచ్, ఆ ఫీల్డ్ ఆఫ్ స్టడీ పుట్టింది. ఆయన కూడా ఫాదర్ ఆఫ్ పాజిటివ్ సైకాలజీగా పేరుగాంచారు. సో ఆ కాన్సెప్ట్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయన రాసిన ఈ పుస్తకం ఫ్లరిష్ అనే పుస్తకం అండి. 2011లో రాశారు. ఏ విజనరీ న్యూ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ వెల్బీయింగ్. సో జనరల్గా మనకి ఇళ్లలో పుట్టినరోజు అయింది అనుకోండి, లేదా ఏదైనా ఫంక్షన్ అయింది. సో పెద్దవాళ్ళు ఏమని దీవిస్తారు? పిల్లల్ని లేదా మనవాళ్ళని మనవరాళ్ళని ఏమని దీవిస్తారంటే, నిండు నూరేళ్ళు, వర్ధిల్లు. ఫ్లరిష్ అంటే వర్ధిల్లడం. లైఫ్ అంటే అక్కడ ఏంటంటే ఏమేం కావాలి వర్ధిల్లడం అంటే? పిల్లల్ని ఏమని దీవిస్తారు? అభయ, ఆరోగ్య, ఐశ్వర్యం, ఏమండి, సో విజయం, ఇట్లా అన్ని, క్షేమ, స్థైర్య, ఆరోగ్య, అభయ, అంటే ఇవన్నీ ఉండాలన్నమాట. సో మనిషి లైఫ్లో ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అతని లైఫ్ వర్ధిల్లుతున్నట్టు. సో మనిషికి కేవలం ఒక ఆనందమే కాదు, మనిషికి ఫ్లరిష్ అవ్వడం కావాలని చెప్పారు. ఆ ఫ్లరిష్ అవ్వడంలో ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఉదాహరణకు ఒక కర్రీ చేసామండి. ఒక కూర మనం తయారు చేసినప్పుడు ఆ కూరలో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉండాలంటే, తగినంత ఉప్పు ఉండాలి, తగినంత కారం ఉండాలి, మసాలా దినుసులు ఉండాలి, ఇట్లా చెప్తాం కదా. సేమ్ అట్లానే ఒక కూరలో ఏవైతే మంచి మంచి ఇంగ్రీడియంట్స్ సమపాలనలో ఉండాలో, అలాగే ఒక వ్యక్తి యొక్క లైఫ్లో పాజిటివ్ సైకాలజీ పరంగా పర్మ ఉండాలి అని ఆయన ఒక 5 ఫ్యాక్టర్స్ చెప్పారండి. ఈ పర్మ అంటే ఏంటి? PERMA. P ఫర్ పాజిటివ్ ఎమోషన్స్, E ఫర్ ఎంగేజ్మెంట్, అండ్ R ఫర్ రిలేషన్షిప్స్, M ఫర్ మీనింగ్, అండ్ A ఫర్ అకంప్లిష్మెంట్. సో మనిషి జీవితం వర్ధిల్లాలంటే ఈ 5 ఉండాలి, పర్మ అని చెప్పారు. యాక్చువల్లీ దీన్నే కొంచెం అటు ఇటు చేస్తే ప్రేమ అని కూడా చెప్పొచ్చు, PREMA. అంటే మనకు తెలుగు భాషలో ప్రేమ అనే పదం ఉంది, ఇంగ్లీష్లో వాళ్ళకి ప్రేమ లేదు కాబట్టి ఆయన పర్మ అన్నారు. సో మనం ప్రేమ అని మాట్లాడుకుందాం. మనిషి లైఫ్లో ఈ PREMA, ఈ 5 కావాలి, ప్రేమ కావాలి. సో నాకు ఒక్క సెకండ్ ఇవ్వండి, ఒక్క సెకండ్. సారీ, మాట వినిపిస్తుంది కదండి? వినిపిస్తుంది. ఓకే. ఎస్, ప్రేమ కావాలి. ఒక్కొక్కటి చూద్దాం.
సో ఫస్ట్ పాజిటివ్ ఎమోషన్స్ అండి. మనిషికి లైఫ్లో పాజిటివ్ ఎమోషన్స్ ఇప్పుడు ఇక్కడ కొన్ని కొన్ని మాత్రం ఇచ్చాం. సో ఉదాహరణకి మనిషికి లైఫ్లో లవ్ కావాలి, ఓకే, కామ్నెస్, ప్రశాంతత, బ్లిస్ అన్నమాట, హైయెస్ట్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ కావాలి, అమేజ్మెంట్ కావాలి, థ్రిల్స్ కావాలి. సో మనకి లైఫ్లో యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ అనేటువంటి ఎమోషన్ కావాలి. ఇట్లాంటి నీడ్స్, ఎంజాయ్మెంట్, మనకు చాలా నీడ్స్ ఉంటాయి, చాలా ఫీలింగ్స్ ఉంటాయి, చాలా పాజిటివ్ ఎమోషన్స్ మనకి కావాలి. ఇక్కడ చూడండి, ఇంకా పెద్ద లిస్ట్ ఇది. మనకి లైఫ్లో ఫ్రెండ్లీ, అఫెక్షనేట్, ఈ ఈ పాజిటివ్ ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న వ్యక్తుల్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇష్టపడతారు. వాళ్ళ లైఫ్ చాలా ఫ్లరిషింగ్గా ఉంటుంది. మీరు ఫస్ట్ 2 లైన్స్ పాజిటివ్ ఎమోషన్స్, 3వ లైను అండ్ 4వ లైను కొంచెం నెగిటివ్ ఎమోషన్స్. ఇప్పుడు ఉదాహరణకి ఫ్రెండ్లీగా ఉన్నారు ఎవరైనా వ్యక్తి, అఫెక్షనేట్గా ఉన్నారు, ప్యాషనేట్గా ఉన్నారు, అండ్ ఎనర్జెటిక్గా ఉన్నారు, ఓకే. సో ఎంతూసియాస్టిక్గా ఉన్నారు, ఎక్సైటెడ్గా ఉన్నారు, థ్రిల్డ్గా ఉన్నారు, సో జాయ్ఫుల్. ఇట్లాంటి వాళ్ళు పాజిటివ్ ఎమోషన్స్ ఉన్నట్టు లెక్క. ఒక్క సెకండ్ ఇవ్వండి నాకు టైం, క్షమించండి. సో మా 7 ఏళ్ల పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చి డైరెక్ట్గా నా రూమ్లోకి రాకపోయింది, నా మీద దాడి చేయబోయింది. సో ఆ దాడిని ఆపేసి వచ్చేసానండి రూమ్లోకి, క్షమించండి అందరూ. సో నెగిటివ్ ఎమోషన్స్ ఏంటి? 3వ లైన్ 4వ లైన్ చూస్తే యాంగ్రీ, ఒక మనిషి కోపంలో ఉండడం, ఫ్రస్ట్రేషన్లో ఉండడం, ఇరిటేటెడ్ అండ్ ఇంపేషన్స్, ఓపిక లేకపోవడం, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్ అవ్వడం, సో స్టన్డ్ అనమాట, డిస్టర్బ్ అవడం, ఓకే. సో ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్. సో మనం సాధ్యమైనంత పాజిటివ్ ఎమోషన్సే లైఫ్లో ఉండేలా చూసుకోవాలి, మన లైఫ్ వర్ధిల్లాలి అంటే. ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పుస్తకం అండి. సో అసలు ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని ఫస్ట్ మనకు పరిచయం చేసిన వ్యక్తి ఈ డానియల్ గోల్మెన్, ఈయన సైకాలజీ ప్రొఫెసర్ అండి. ఎమోషన్ అంటే ఆయన ఏమంటారంటే, మనకి ఇంటెలిజెన్స్ అంటే ఐక్యూ కాదు, ఐక్యూ కంటే కూడా ఈక్యూ ఎక్కువ అవసరం మనుషులకి. సో వాళ్ళు తెలివితేటలు ఉండడమే కాకుండా దానికంటే ఎక్కువగా ఈక్యూ, ఎమోషనల్ కోషెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరం మనిషికి అని చెప్తారు. సో మనకు కూడా సమాజంలో చాలామంది చుట్టుపక్కల కనిపిస్తారు ఎక్సలెంట్ క్యాండిడేట్స్, ఎంతో తెలియని వాళ్ళు, ఎంతో నిజాయితీ పనులు, కష్టపడి పనిచేస్తారు, కానీ ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంచుకోలేకపోవడం వల్ల వాళ్ళు చాలా నష్టాలు చూస్తూ ఉండాలి లైఫ్లో. అలాంటి వాళ్ళు మనకి పర్సనల్ లైఫ్లో చాలామంది మనకు కనిపిస్తారు. సో పాజిటివ్ ఎమోషన్స్లో ఉండేవాళ్ళు, ఆప్టిమిస్టిక్గా ఉండే పీపుల్. ఇప్పుడు ఆప్టిమిస్టులు, పెసిమిస్టులు, ఆశావాదులు, నిరాశావాదులు. ఈ ఆశావాద దృక్పథం ఉన్నవాళ్ళు వాళ్ళు మరింత ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్స్ లీడ్ చేస్తారని పాజిటివ్ సైకాలజీ చెప్తుంది. ఎందుకని వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, అట్లాగే వాళ్ళకి సోషల్ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఈ లక్షణాల వల్ల మోర్ ఫ్రెండ్స్, మోర్ లవ్ వాళ్ళ లైఫ్లో ఉంటుంది. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బెటర్గా ఉంటుంది, డిసీజెస్ని ఫైట్ చేయగలిగే సిస్టమ్, స్ట్రెస్ రెస్పాన్స్. సో ఫైబ్రినోజిన్ తక్కువ, వాళ్ళ లివర్ ఫైబ్రినోజిన్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. తక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల బ్లడ్ క్లాటింగ్ అనేది ఇంకా బెటర్గా రెస్పాన్స్ ఉంటుంది అనమాట. సో లెస్ కార్డియోవాస్కులర్ డిసీజ్, హార్ట్ స్ట్రోక్స్ లాంటి డిసీజెస్ కూడా వాళ్ళకి తక్కువ వస్తున్నాయని రీసెర్చ్లో ప్రూవ్ అయిందండి. అంటే ఇదేదో ఫిలసాఫికల్గా మన ఆశావాద దృక్పథంతో పాజిటివ్గా ఆలోచిస్తే అంతా పాజిటివ్ జరుగుతుందని చెప్పడం కాకుండా రీసెర్చ్లో తేలింది ఏంటంటే వాళ్ళకి డిప్రెషన్ కానీ లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ తక్కువ ఉంటాయి అని. సో ప్రేమ మోడల్లో సెకండ్ పి తర్వాత ఆర్ అండి. ఒక ఒక వ్యక్తి యొక్క లైఫ్ వర్ధిల్లాలంటే 5 ఇంగ్రీడియంట్స్ ఉండాలి, 5 కాంపనెంట్స్ ఉండాలి. రెండో కాంపనెంట్ ఏంటంటే రిలేషన్షిప్స్. ద గోల్డెన్ రూల్ మనకు ఒకటి ఉందండి. గోల్డెన్ రూల్ ఏం చెప్తుందంటే, యూ ట్రీట్ అదర్స్ యాజ్ యూ వాంట్ టు బి ట్రీటెడ్. ఇక్కడ చూడండి, అన్ని మతాలు, హిందూ మతం, బుద్ధిజం, కన్ఫ్యూజన్స్, ఇస్లాం,
క్రిస్టియానిటీ, అన్ని మతాలు, అన్ని ఇతరులు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నావు, నువ్వు అలాగే చూడాలనుకుంటున్నావు, నువ్వు కూడా అలా బిహేవ్ చేయొద్దు అవతల వాళ్ళతో అని ఈ రూల్ చెప్తుంది. అయితే అవతల వ్యక్తి మనకు ఒక పాజిటివ్ వ్యక్తి ఉంటే, అవతల వ్యక్తి ఒక టఫ్ క్యాండిడేట్ అయితే వాళ్ళ బిహేవ్ మనం ఏం చేస్తాం అంటే న్యాచురల్ టెండెన్సీ ప్రకారంగా గోల్డెన్ రూల్ పక్కన పెట్టి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మనం 2 చెంపలు అవతల వాళ్ళతో పక్కన కొట్టాలి, లేకపోతే గట్టిగా చెప్తే కానీ పక్కన వాళ్ళు వినరు. ఇలాంటి ఫిలాసఫీస్ చాలా ఎక్కువగా మనం ఈ రోజున ఉన్నటువంటి సమాజంలో చూస్తున్నాం. బట్ రిలేషన్షిప్స్లో కావాల్సింది ఏంటంటే రైట్ ఫీలింగ్సే. నేను నా ఇంట్రడక్షన్లో సార్ ఇందాక చెప్పాను, నేను సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్లో కోర్ మెంబర్ని అని చెప్పారు. సో ఆ సంస్థ చెప్పేటువంటి ఫిలాసఫీ జీవన విద్య అనేటువంటి ఒక ఫిలాసఫీ, ఒక వర్క్షాప్స్ వాళ్ళు రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటారు. అందులో ఒక స్లైడ్ ఇక్కడ తీసుకున్నాను. వాళ్ళు ఏం చెప్తారంటే మనకు రిచ్ లైఫ్, మంచి లైఫ్ కావాలి అంటే రైట్ ఫీలింగ్స్ ఉండాలి, అవతలాల పట్ల మనలో రైట్ ఫీలింగ్స్ ఉండాలి. అవి ఏమేంటివి? ఒక గౌరవ భావం, కృతజ్ఞతాభావం, ప్రేమ భావం, విశ్వాసం, స్నేహం, మమత, వాత్సల్యం. అంటే ఇవి రెగ్యులర్గా మనం వాడే కాంటెక్స్ట్లో ఉపయోగించేవి కాదు, కొంచెం మీనింగ్స్ వేరీ అవుతాయి. సో ఈ ఫీలింగ్స్ అన్ని ఎప్పుడైతే మనలో ఉంటాయో, అవతల వ్యక్తి పట్ల మనలో ఉంటాయో, అప్పుడు మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాము, మన ఇన్నర్ వరల్డ్, మనం ఇన్నర్ పీస్ని సంపాదిస్తాం అని చెప్పేసి ఒక ప్రపోజల్గా సిహెచ్డిహెచ్లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో పాజిటివ్ సైకాలజీలో చెప్పబడిన ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇది లొసడా రేషియో అండి. లొసడా అనే ఈవిడ ఒక బ్రెజిలియన్ సైకాలజిస్ట్. సో ఈవిడ ఏం చేశారంటే మన పిహెచ్డి వర్క్ లో భాగంగా ఓకే, సో ఈ లొసడా అనే ఒక బ్రెజిలియన్ సైకాలజిస్ట్ ఇండస్ట్రీస్ ప్రకాష్ సార్ మ్యూట్ చేస్తారు ఒకసారి. యా, మ్యూట్ చేశాను, నేను మ్యూట్ చేశానండి. సో లొసడా రేషియో ఏం చెప్తుందంటే, నా వాయిస్ క్లియర్ కదండి ఇప్పుడు? ఎవరైనా ఒకరు రెస్పాండ్ అవుతారా? క్లియర్? యా, ఓకే. మురళీధర్ సార్ థమ్స్ అప్ చెప్పారు, క్లియర్ గా ఉందండి. ఓకే సార్, ఓకే. లొసడా రేషియో ఏం చెప్తుందంటే మనకి రిలేషన్షిప్లో ఇప్పుడు సపోజ్ ఒక భార్య భర్తను తీసుకున్నాం అనుకోండి, 4 years రీసెర్చ్ చేసిన తర్వాత ఈ లొసడా అనేటువంటి సైకాలజిస్ట్ కనిపెట్టింది ఏంటంటే 3 పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ 1 నెగిటివ్ కామెంట్. అంటే భర్త భార్యను సపోజ్ ఒక రోజు ఏదో తిట్టారు, చేచే ఇదేం కూర బాగాలేదు, అసలు రుచిగా ఉండలేదు, ఏదో ఉప్పు కష్టమైంది, సంథింగ్ తిట్టారు. కానీ ఆ నెగిటివ్ కామెంట్ని ఆయన న్యూట్రలైజ్ చేయాలంటే 3 పాజిటివ్ కామెంట్స్ వదలాలి. ఏమో ఈరోజు మంచి చీర కట్టుకున్నావు, లేకపోతే మంచి గుడికి తీసుకెళ్తాను, లేకపోతే మీ అన్నయ్య చాలా మంచి పనులు చేశారు, లేదు మీ నాన్నగారు మంచి సంథింగ్. సో పని కట్టుకుని 3 పాజిటివ్ కామెంట్స్ వేయాలి. అదే ఒకవేళ 5 వేస్తే ఇంకా మంచిది, 5:1 అయితే ఇంకా మంచిది. అలాగే ఆ రీసెర్చ్లో తేలిన ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రేషియో 3:1 కాకుండా 1:3 ఉందనుకోండి, అంటే ఒకసారే పాజిటివ్గా మాట్లాడుతున్నారు వైఫ్తో, 3 సార్లు నెగిటివ్గా మాట్లాడుతున్నారు. నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు ఇలా ఉంటావు, నువ్వు బయటకు వెళ్ళేటప్పుడేమో రెడీ అవ్వడానికి లేట్గా రెడీ అవుతావు, సంథింగ్ 3 సార్లు తిట్టారు. అంటే రోజు మొత్తంలో ఒకసారి మాత్రమే ప్రేమగా మాట్లాడి 3 సార్లు తిట్లు పడుతున్నాయి. అటువంటప్పుడు ఆ రిలేషన్ కొంచెం ఫ్రిక్షన్తో నడుస్తుంది. అక్కడ ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, కోపతాపాలు లాంటివి ఉంటాయి, వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్స్ పెరుగుతాయి. ఈ రేషియో కనుక 1:5 అంటే ఒక పాజిటివ్ ఉండి 5 నెగిటివ్స్ ఉంటే 90% వాళ్ళు డైవర్స్ వైపుకి వెళ్తున్నారంటండి. అయితే డైవర్స్ అయిపోవడం, లేకపోతే వాళ్ళ వైవాహిక జీవితం చాలా అల్లకల్లోలంగా కొంచెం భయానకంగా సాగడం ఆవిడ గమనించారు. లొసడా రేషియో అనేది చాలా మంచి ప్రాక్టికల్ అప్లికేషన్ ఉన్నటువంటి అందుకే మనం ఒకవేళ అనుకోకుండా ఏదైనా ఒక నెగిటివ్ కామెంట్ ఇచ్చినా కూడా సో దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం పని కట్టుకుని పాజిటివ్ కామెంట్స్ అండ్ పర్వాలేదు. ఓకే, సో మీరు అందరూ కొంచెం యాక్సెప్ట్ చేస్తే మా చిన్నమ్మాయి కూడా జాయిన్ అయింది సెషన్లో, తప్పట్లేదు. సో థ్యాంక్ యూ, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సో అంటే 5 పాజిటివ్ కామెంట్స్ అంటే ప్రశంసలు అండి, పొగడ్తలు కాదు. అంటే అక్కడ లేనిది ఏదో వాళ్ళకి చెప్పమని కాదు, వైఫ్ అయినా సరే, సబార్డినేట్ అయినా, మన పై అధికారి అయినా, లేనిది ఏదో పొగడమని కాదు, ఉన్నదాన్ని మనం వ్యాలిడ్గా ఒక ప్రశంసించాలన్నమాట. సో మనం పాజిటివ్ ఎమోషన్స్ మాట్లాడడం, రిలేషన్షిప్స్ మాట్లాడడం, 3వ అంశం ఒక వర్ధిల్లే లైఫ్లో పాజిటివ్ సైకాలజీ ఏం చెప్తుందంటే ఎంగేజ్మెంట్. మనం అంటే అండి
లైఫ్లో ఎంగేజ్డ్గా ఉండాలంట. ఈయనండి, ఈయన పేరు మిహాలీ సిక్సెంట్ మిహాలీ. ఈయన కూడా ఒక సైకాలజీ ప్రొఫెసర్, ఫ్లారిడా యూనివర్సిటీలో. ఫ్లారిడా మీ స్పీచ్ పోయింది చూడండి. మ్యూట్ అయ్యారు యా అశోక్. మీరు యా ఇప్పుడు అన్మ్యూట్ చేశానులేండి. ఓకే. ఓకే. సో ఈయన ఫ్లోరిడా యూనివర్సిటీలో సైకాలజీ హెడ్గా చేసి జస్ట్ ఒక 2-3 years బ్యాక్ ఈయన ప్రారంభం చేశారండి. ఈయన ఈయన మనకు అందించిన ఒక అద్భుతమైన సాహిత్యం ఏంటంటే ఈ పుస్తకం అండి, ఫ్లో అనే పుస్తకం, ద క్లాసిక్ వర్క్ ఆన్ హౌ టు అచీవ్ హ్యాపీనెస్. సో ఈయన ఏం చెప్తారు, ఇప్పుడు మామూలుగా మనం చూడండి, కోహ్లీని సంబంధించో ఒక ఒక ఆ, రోహిత్ శర్మనో వాళ్ళని, అరే మంచి ఫ్లోలో ఉన్నా, అసలు ఎంత మంచి ఫ్లోలో ఉన్నాడు రా, భలే బ్యాటింగ్ చేశాడు. లేకపోతే మనం ఫ్రెండ్స్ని కలిసాం అనుకోండి, అరే ఒక ఈ రోజు మనం ఒక 3-4 hours గడిపాం, ఒక ఫుల్ డే గడిపాం, అరే ఎంత ఫ్లోలో వెళ్ళిపోయాం, అసలు తెలియలేదు రోజు ఎక్కడికి వెళ్ళిపోయిందో అని మనం అనుకుంటాం. అట్లా కొన్నిసార్లు పనిలో కూడా అలా పడితే పనిలో కూడా మజా వస్తుంది. సో ఆ ఫ్లోలోకి ఎలా వెళ్ళాలని ఆయన రీసెర్చ్ చేసి కనిపెట్టిన అనేక అంశాల్లో ఒకటి ఇంపార్టెంట్ చార్ట్ అండి. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. రైట్ సైడ్ మనకి ఎక్స్ యాక్సిస్లో స్కిల్ లెవెల్ చూపించాం, వై యాక్సిస్లో ఛాలెంజ్ లెవెల్ చూపించాం. ఒక వ్యక్తి కనుక స్కిల్ లెవెల్ హై ఉండి, ఒక హై స్కిల్ ఉన్న వ్యక్తిని హై ఛాలెంజ్ ఇస్తేనే అతను ఫ్లోలోకి వెళ్తాడు. ఇప్పుడు ఉదాహరణకు ఒక మంచి సర్జన్ ఉన్నారు, అతను ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో వేస్తే అతనికి చేతిన పని ఉంటుంది, అతను మంచి సర్జన్, సో మంచి సర్జరీస్ వస్తాయి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో, అతను ఫ్లోలో ఉంటాడు. అలా కాకుండా స్కిల్ హై ఉంది, ఛాలెంజ్ లో ఉంది, అప్పుడు ఏమవుతుంది, అతన్ని ఒక విలేజ్లో పడేశారు. ఒక విలేజ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్టింగ్ వేస్తే మంచి స్కిల్డ్ సర్జన్ అండి, హై స్కిల్ ఉంది, కానీ ఛాలెంజ్ ఏమీ లేదు, పెద్దగా సర్జరీస్ చేయాల్సిన అవసరం రావట్లేదు. అతను బోర్డమ్ ఫీల్ అవుతాడు, ఏపతి అంటే అసలు చికాకు, ఇంకా పనే చేయబుద్ధి కాదు. సో లైఫ్లో పని విషయంలో కానీ రిలేషన్షిప్స్ విషయంలో కానీ మనం ఈ ఫ్లోలో ఉండేలా చూసుకోవాలి. స్కిల్ లెవెల్లో ఉండి ఛాలెంజ్ హై ఉంది, సపోజ్ స్కిల్ తక్కువ ఉంది, ఓకే, అతను పెద్దగా సర్జరీస్ రావు, కానీ హెడ్ క్వార్టర్స్లో వేశారు, హై ఛాలెంజ్ ఉంది, సో అతను యాంగ్జైటీ వర్రీకి వరీ అవుతారు అండ్ యాంగ్జైటీకి గురవుతారు. సో ఒక 8 క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు ఫ్లోలో ఉండడానికి. సో ఆ ఫ్లోలో ఉండడానికి 8 ఏమేంటి అంటే, కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద టాస్క్, సో అతను చేసే పని మీద పూర్తి ఫోకస్ ఉండాలి, ఓకే. అలాగే క్లారిటీ ఆఫ్ గోల్, ఆ పని ఎందుకు దిగారు, ఆ పని కంప్లీట్. స్క్రీన్ వస్తుందా అండి, స్లైడ్ కనిపిస్తుందండి, సార్ ఎవరైనా రెస్పాండ్ అవుతారా? స్లైడ్ కనిపిస్తుంది. కనిపిస్తుంది. యా, ఓకే ఓకే ఓకే. సో టైం తెలియకూడదండి, ఒక పని మీద దిగినప్పుడు టైం తెలియకూడదు. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది రివార్డింగ్గా ఉండాలి, ఓకే, ఎఫర్ట్లెస్గా ఉండాలి, ఆ పని అనేది ఎఫర్ట్లెస్గా ఉండాలి, విత్ ఈజ్ ఉండాలి, ఓకే. ఆ మనిషికి ఉన్న ఛాలెంజెస్కి స్కిల్స్కి బ్యాలెన్స్ ఉండాలి. ముఖ్యంగా అన్నిటికంటే ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ లూజ్ అవ్వాలి, సెల్ఫ్ కాన్షియస్నెస్ లూజ్ అయ్యి ఆ రూమినేషన్ అనేది తగ్గాలి. ఇప్పుడు కొన్నిసార్లు రూమినేషన్ అంటే ఏంటంటే, ఒక విషయం ఉంది, ఏదో ఒక టఫ్ విషయం ఉంది, ఒక చిన్న సమస్య వచ్చింది మనకు తెలియకుండానే ఒక 10 సార్లు 15 సార్లు క్యాసెట్ వేస్తాం మైండ్లో, అలా క్యాసెట్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం కొంచెం డ్రైన్ అయినట్టుగా అవుతాం, అరే ఇంతసేపు ఓవర్ థింక్ చేసా 10-15 సార్లు 20 సార్లు అని చెప్పేసి. అలాంటి సెల్ఫ్ కాన్షియస్నెస్, అలాంటి రూమినేషన్ పోవాలి, అప్పుడు మనం ఫ్లోలోకి వెళ్ళినట్టు అనమాట. సో ఒక వర్ధిల్లే లైఫ్ కావాల్సిన దాంట్లో నెక్స్ట్ 4th ఐటమ్ ఏంటంటే మీనింగ్. సో మనం చేసే ఉద్యోగంలో కానీ మన లైఫ్లో కానీ మనకు ఒక మీనింగ్ కోరుకుంటాం. మనిషి అంటే పైన చూడడానికి ఒక ప్లెజర్ సీకింగ్ ఆర్గానిజంలో అంటే ఏదో ఒక అందం కోసం ఒక మంచి ఫుడ్ తినో ఎంజాయ్ చేసో ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఇలా మనకు కనిపిస్తుంది. కానీ డీప్గా చూస్తే మనిషి అనేవాళ్ళు మనం ఒక మీనింగ్ కోసం, పర్పస్ కోసం బతుకుతాం. ప్రతి చేసే చిన్న పనిలో కూడా పర్పస్, ఈ పని చేస్తే ఏమొస్తుంది, ఏంటి పర్పస్ ఏంటి అని మనం ఆలోచిస్తాం.
సో మనకంటే పెద్దదైనది ఇంకొక వ్యవస్థను చూసుకుని దాంట్లో మన కంట్రిబ్యూషన్ ఏంటో చూస్తాం. ఉదాహరణకి రిలీజియన్. భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను పనిచేస్తున్నాను, భగవంతుడి పాదాల దగ్గర నేను పనిచేస్తున్నాను. ఆ రిలీజియస్గా ఆ ఫీలింగ్ అందరిలోనూ ఉంటుంది. మీరు గమనిస్తే పొలిటికల్ పార్టీ, నేను ఒక పొలిటికల్ పార్టీ కోసం పనిచేస్తున్నాను, ఈ పార్టీ నాది, ఈ పార్టీ బజార్ నాది. లేకపోతే ఎన్జిఓ, ఏదైనా ఒక వాలంటీర్. సార్ రమేష్ ప్రకాష్ రావు సార్. ఏమైంది సార్? మాట్లాడడం అయిపోయిందా? లేదు సార్, కట్ అయిపోయిందా ఎట్లా? మేము కట్టు గిట్ల అయిందేమో సార్, ఆయనది పోయింది. సార్ లేరా అక్కడ సెషన్ లో? లేరు, కట్ అయినారండి. సార్ నెట్ సిగ్నల్ ఇష్యూ వల్ల ప్రాబ్లం సార్ మళ్ళా జాయిన్ అయ్యారు. Yes. సార్. ఓకే సార్, మాట్లాడు. నన్ను ఒకసారి కోహోస్ట్ చేయండి. అంటే చేయాలా సార్? ఒకసారి కోహోస్ట్ చేయండి. ఇందాకట్లానే రైట్ క్లిక్ చేసి కోహోస్ట్ చేయండి. ఎస్. ఓకే సార్. ఓకే. సో కనిపిస్తుందా అండి స్క్రీన్? ఓకే ఓకే. రైట్. యా. సో మీనింగ్ వెతుక్కుంటామండి. ఒక ఎన్జిఓలో ఏదైనా వాలంటరీ ఆర్గనైజేషన్లో మనం పనిచేసిన ఆ మీనింగ్, ఏ పని చేసినా సరే ఆ పర్పస్. ఇప్పుడు ఉదాహరణకు ఒక గృహిణి ఉన్నారు, ఒక హౌస్ వైఫ్ ఉన్నారు. సో ఆ హౌస్ వైఫ్ ఏంటంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేశాక, అమ్మ మీ లైఫ్కి మీనింగ్ ఏంటి అంటే, నా నా ఫ్యామిలీ అభివృద్ధిలో నేను తోడ్పడ్డాను, నా పిల్లలు ఇట్లా ఒక మంచి జాబ్స్లో సెటిల్ అయ్యారు, ఓకే, లేదా వాళ్ళ ఒక ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదిగారు, నా లైఫ్కి మీనింగ్ ఏంటంటే ఇదిగో నా ఫ్యామిలీ సాధించిన విజయం వాళ్ళదే నా విజయంగా నేను కన్సిడర్ చేస్తున్నానని హౌస్ వైఫ్. ప్రతి ఒక్కళ్ళు కూడా మీనింగ్ కోసమే మనం తప్పిస్తాం అని చెప్తున్నారు సెలిగ్మెన్. సో ఒకవేళ మనకు ఆ వర్క్లో మీనింగ్ కనపడలేదు అనుకోండి, ఆ ఫ్లరిష్ అవ్వడం తగ్గుతుంది, లైఫ్లో వర్ధిల్లడం తగ్గుతుంది. ఉదాహరణకి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నారు, నాకు ఏదో 2 లక్షలు వస్తున్నాయి నెలకి, లేదా 3 లక్షలు వస్తున్నాయి, బట్ నాకు మీనింగ్ ఏమీ కనిపించట్లేదు, ఎంటీగా అనిపిస్తుంది. నేను ఎవరి కోసమో పని చేస్తున్నాను, ఏదో సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నాను, నా కింద కొంతమంది టీం ఉన్నారు, ఆ టీం లీడ్ చేస్తున్నాను, కానీ దీనివల్ల నాకు పెద్దగా మీనింగ్ కనిపించట్లేదు అనే ఒక ఎంటీనెస్ కనిపిస్తుంది. చూడండి, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ లేదా ఇతర గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళలో మనం ఇది చూస్తాం. నేను చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టార్లో పెద్ద జాబ్స్, హై పేయింగ్ జాబ్స్ వదులుకొని నేను దీంట్లోకి ఎందుకు వచ్చానంటే నాకు ఆ మీనింగ్ కోసం వచ్చాను. అట్లా కొంతమంది ఎన్జిఓస్ అది స్టార్ట్ చేస్తారు, చాలా అద్భుతమైన కెరియర్స్ వదిలేసుకుని వాళ్ళు మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళి ఒక సోషల్ కాజ్ కోసం పనిచేసేవాళ్ళు వేల మంది మనకి కనిపిస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఈ బ్రాకెట్లోకి వస్తారు. అకాంప్లిష్మెంట్. సో ఒక లైఫ్ వర్ధిల్లాలి అంటే 5 కాంపనెంట్స్ ఉండాలి అనుకున్నాం. లాస్ట్ది ప్రేమ మోడల్లో PREMAలో ఏ, అకాంప్లిష్మెంట్ అంటే ఏదైనా సాధించడం. ఇది బాగా అర్థం చేసుకున్నాం అండి సొసైటీలో, దీని గురించి అసలు డిస్కషనే అక్కర్లేదు. సో నేను ఎంత ఎంత సాధించాను, ఎంత డబ్బులు సంపాదించాను, ఎంత ఆస్తిపాస్తులు కూడగట్టాను, నాకు ఎన్ని అవార్డులు వచ్చాయి, ఇదే పని మీద ఉంటారు చూడండి సొసైటీలో. నేను ఎక్కడికైనా సోషల్ గ్యాదరింగ్కి వెళ్తే నాకు 2012లో ఉద్యోగం వచ్చిందండి. ఈ 13 ఏళ్ళలో నన్ను అందరూ అడిగే క్వశ్చన్స్ కామన్ ఏంటంటే, నీకు ఒక గెస్టెడ్ ర్యాంక్ ఆఫీసర్గా ఉద్యోగం సంపాదిస్తున్నావు, నీ శాలరీ ఎంత? ఓకే, ఇన్ని లక్షల రూపాయలు. ఓకే, మీ వైఫ్ కూడా జాబే కదా, మీ వైఫ్ కూడా గెస్టెడ్ ఆఫీసరే, ఆస్తులు ఎక్కడ సంపాదించావు, అది ఎన్ని గజాలు, ఇది ఎన్ని గజాలు, దీని మార్కెట్ వాల్యూ అంత. సూపర్ సూపర్ అబ్బాయి. అంటే సంపాదించిన ఉద్యోగం, డబ్బులు,
ఆస్తిపాస్తులు లేకపోతే అవార్డులు రివార్డులు తప్పితే ఆ, ఇంకేదన్నా మాట్లాడతారంటే ఇంకొక క్వశ్చన్ అనేది నాకు ఇప్పటివరకు రాలేదండి. అంటే నీ జాబ్లో నువ్వు మీనింగ్ ఏమైనా పొందుతున్నావా, నీ జాబ్ ద్వారా నువ్వు ఏమైనా కంట్రిబ్యూట్ చేస్తున్నావా, నీ జాబ్ ద్వారా ఏం సాటిస్ఫాక్షన్ పొందుతున్నావు, నీ జాబ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు అని ఇప్పటివరకు మరి ఎవరు నన్ను క్వశ్చన్ చేయలేదు. ఇక మీదట ఏమైనా క్వశ్చన్ చేస్తారో చూడాలి. ఓకే, సో ఇప్పుడు ఈ 5 ఇంగ్రీడియంట్స్ మనం చూసాం. ఈ 5 ఈ పాజిటివ్ సైకాలజీ ఏం చెప్తుందంటే ఒక మనిషి లైఫ్ వర్ధిల్లాలి అంటే ఈ 5 ఇంగ్రీడియంట్స్ మనం మాట్లాడుకున్నవి మన లైఫ్లోకి సాధ్యమైనంత ఎక్కువ రావాలి అంటే మనకి క్యారెక్టర్ స్ట్రెంగ్త్స్ అండ్ వర్చ్యూస్ అని కొన్ని ఉంటాయి. వర్చ్యూస్ అంటే సద్గుణాలు. సింపుల్గా తెలుగులో చెప్పాలంటే మనిషికి కొన్ని సద్గుణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరిలో కొన్ని కొన్ని సద్గుణాలు ఉంటాయి. అట్లాగే క్యారెక్టర్ స్ట్రెంగ్త్స్ అంటే ఆ, వ్యక్తిత్వ బలాలు. అరే ఫలానా సుబ్బారావు ఉన్నాడు మన ఫ్రెండ్, వాడికి ఎంతో ధైర్యం రా, వాడికి ఉన్న ధైర్యం ఎవరికి లేదని మనం మెచ్చుకుంటాం. అలాగే ఆ, ఇక్కడ చూడండి ఈ స్లైడ్లో 24 క్యారెక్టర్ స్ట్రెంగ్త్స్ వీళ్ళు సెలిగ్మన్ అండ్ అదర్ పాజిటివ్ సైకాలజిస్ట్ మనిషిలో గుర్తించారు. ఈ 24లో మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా 2 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 24 ఉండొచ్చు. ప్రతి సంస్కృతిలో ప్రతి దేశంలో ఈవెన్ లిపి లేని ఒక ఒక ఆదిమానవుల సమాజంలో కూడా ఈ ఈ ఇవనేవి ఈ ఈ క్యారెక్టర్ స్ట్రెంగ్త్స్ చూశారు. ఇవి ఏమేంటివి? బ్రేవరీ, ఆనెస్టీ, నిజాయితీ, పర్సెవరెన్స్. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాళ్ళు అనుకున్నటువంటి గోల్కి రీచ్ అవడం. క్రియేటివిటీ, క్యూరియాసిటీ, ఓకే, గ్రాటిట్యూడ్, కొంతమంది హ్యూమర్. అరే ఫలానా మన వెంకట్రావు ఉన్నారు, అసలు హ్యూమర్ ఎంత జోవియల్గా ఉంటాడు రా, అతను మనం మిస్ అయిపోతున్నాం అని చెప్పేసి మనం అనుకుంటాం. హ్యూమిలిటీ, కొంతమంది గ్రౌండెడ్గా. రజనీకాంత్ ఉన్నారు, లేదా అబ్దుల్ కలాం ఉన్నారు. ఆయన ఒక రాష్ట్రపతి హోదాకు వెళ్ళి కూడా ఆయన హ్యూమిలిటీ, ఆ డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీతో అందరి మనసులో గెలిచారు. అట్లాగే టీం వర్క్, కొంతమంది టీం వర్క్ బాగా చేస్తారు, లీడర్షిప్ స్కిల్స్ ఉంటాయి. సో ఇట్లా రకరకాల క్యారెక్టర్ స్ట్రెంగ్త్స్ ఉంటాయి. సో సెలిగ్మన్ ఏం చెప్తారంటే మన లైఫ్ వర్తిల్లాలి అని అంటే ఈ 24లో మనకి ఏవైతే క్యారెక్టర్ స్ట్రెంగ్త్స్ ఉన్నాయో, ఏవైతే సద్గుణాలు ఉన్నాయో వాటిని సెంటర్లో పెట్టుకుని వాటి చుట్టూ మన లైఫ్ను అల్లుకోవాలి. మన రిలేషన్షిప్స్ కానీ జాబ్ని కానీ వాటి చుట్టూ అల్లుకోవాలని ఒక ప్రపోజల్ చెప్తారు పాజిటివ్ సైకాలజీలో. అలాగే మనకి పాజిటివ్ సైకాలజీ సాహిత్యం అందిస్తున్న అనేక టెక్నిక్స్లో కొన్ని ఇవి మనం వీటిని కనుక డైలీ లైఫ్లో అమలు చేస్తే ఆ ఫ్లరిషింగ్ మనకు దక్కుతుంది. ఏమేంటి టెక్నిక్స్ అంటే మైండ్ఫుల్నెస్. సో చేసే పని మీద ధ్యాస, అంటే అటు ఫ్యూచర్ గురించి ఆందోళన చెందడం కాదు, ఇటు అయిపోయిన వాటి గురించి మనం రిజెంట్ఫుల్గా బాధపడుతూ ఉండడం కాదు, మైండ్ఫుల్గా ఉండడం, చేసే పని మీద ఫోకస్ పెట్టి చేయడం. అలాగే కంపాషన్ అంటే ఎంపతి, కైండ్నెస్ అంటే జాలి, ఈ దయ, కరుణ లాంటి భావాలు మనం కలిగి ఉండడం. అట్లాగే గ్రాటిట్యూడ్, మనకు ఉన్న వాటికి మనం గ్రాటిట్యూడ్ చూపించడం. లాఫ్టర్ అంటే జీవితంలో నవ్వు ఉండాలన్నమాట, సంతోషం, ఆనందం ఉండాలి. ఆప్టిమిజం, ఆశావాద దృక్పథం ఉండాలి. ఇక్కడ చూడండి ఎందుకు ఇప్పుడు ఇక్కడ చెప్పిన ప్రతి టెక్నిక్ గురించి కూడా మనం చాలా విస్తృతంగా మాట్లాడుకోవచ్చు. అయితే నేను ఒక ట్రెండే తీసుకుంటున్నాను. ఫస్ట్ గ్రాటిట్యూడ్. ఈ కృతజ్ఞతా భావం ఎందుకు ఉండాలి అంటే నెగిటివిటీ బయాస్ అనేది ఒక కాన్సెప్ట్ ఉందండి సైకాలజీలో. నెగిటివిటీ బయాస్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఈ స్లైడ్లో చూడండి, మనం బ్రెయిన్కి చెప్తున్నాం బ్రెయిన్ లుక్ అని ఒక 5-6 గుడ్ ఆస్పెక్ట్స్ చెప్తున్నాం, 5-6 పాజిటివ్ విషయాలు చెప్తున్నాం. కానీ బ్రెయిన్ చూడండి, నాట్ నౌ, కాంట్ యు సీ, ఐఎమ్ బిజీ. బ్రెయిన్ ఏమో భూతద్దం పెట్టి మరి ఒక నెగిటివ్ వైపు చూస్తుంటుంది. అంటే చాలా సహజంగా మనం మన లైఫ్లో 10 అంశాల్లో 9 పాజిటివ్ ఉన్నా ఎక్కడో ఒక చిన్న ల్యాక్ ఉంటుంది. మన పర్సనల్ లైఫ్లోనో, డబ్బులు సంపాదించే విషయంలోనో, జాబ్లోనో ఆ గ్యాప్ను పట్టుకుని దాని చుట్టూ ఎక్కువగా తిరుగుతుంటాం. ఒక చిన్న ఉదాహరణ, మనం ఒక ఫంక్షన్ చేసామండి, అన్నీ బాగున్నాయి, డెకరేషన్ బాగుంది, భోజనాలు బాగున్నాయి, అది బాగుంది, అన్ని బాగుంది. ఒక లేడీ ఎవరు వచ్చి, ఏంటి మీ వ్యంకరాలు 3,000 రూపాయలు చీర పెట్టిందా నీకు, 4,000 రూపాయలన్నా పెడితే బాగుండే అని చిన్న మాట వెళ్ళిపోద్దండి ఆవిడ. సో ఆ రోజు మొత్తంలో 100 మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు మా మదర్కి. మా మదర్ ఆ రోజు సాయంత్రం మేము కూర్చుని లేదా నెక్స్ట్ రోజు మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ 100 మంది కాంప్లిమెంట్స్ మాట్లాడకపోయినా ఈ 3,000-4,000 రూపాయల కాంప్లిమెంట్ని మాత్రం ఖచ్చితంగా ఆవిడ గుర్తెచ్చుకుంటారు. అండ్ నేను గెస్ట్ చేయడం చాలామంది మన ఇళ్లలో జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక ఫంక్షన్ జరగడం, 10-15 మంది మెచ్చుకోవడం, ఒకళ్ళు మాత్రం ఏదో చిన్న నెగిటివ్ కామెంట్, అంటే వాళ్ళకి ఈర్ష్యాసులు ఉండడం, ఏదో రకరకాల కారణాల వల్ల ఒక నెగిటివ్ కామెంట్ వేస్తే దాని చుట్టూతో ఎక్కువ తిరుగుతుంటాం.
అలాగే మనకేదో జాబ్లో సమస్య ఉంది. సో ఇప్పుడు మా వాళ్ళని కాదు, నేను చాలామందిగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో మాట్లాడాం. సో వాళ్ళకి ఆ నెగిటివిటీ బయాస్ ఉంటుంది. అంటే వాళ్ళ జాబ్ ఎంత సెక్యూరిటీతో ఉన్నా, ఎంత మంచి శాలరీస్ ఉన్నా, ఏమున్నా ఆ చిన్న చిన్న మైనస్లు ఏవో ఉంటాయి మా సర్వీస్ విషయాల్లో. వాటి చుట్టూ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కంప్లైంట్ చేస్తూ. సో ఈ గ్రాటిట్యూడ్ అనే విషయం మరి థ్యాంక్స్ అనే బుక్ రాశారండి. బుక్ పేరే థ్యాంక్స్ అనమాట. రాబర్ట్ ఎమ్మన్స్, ఈయన కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ అండ్ సైకాలజీ ప్రొఫెసర్. హౌ ద న్యూ సైన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కెన్ మేక్ యూ హ్యాపియర్. ఓకే, సో ఆ గ్రాటిట్యూడ్ అనేది ఒక సైంటిఫిక్గా డైలీ ప్రాక్టీసెస్ చెప్తారు. గ్రాటిట్యూడ్ జర్నల్ పెట్టుకోండి. ఒక 3 పాజిటివ్ విషయాలు మీకు లైఫ్లో జరిగిన వాటి పట్ల ఆ రోజు ప్రతిరోజు ఒక 3 నుంచి 4 నిమిషాలు స్పెండ్ చేసి గ్రాటిట్యూడ్ చెప్పండి అంటారు. అట్లాగే మన క్లోజ్ రిలేషన్షిప్స్ కానీ ఆఫీస్లో రిలేషన్షిప్స్తో కానీ గ్రాటిట్యూడ్ వాళ్ళతో షేర్ చేసుకోమని చెప్తారు. అంటే మనం మనసులో థ్యాంక్స్ చెప్పుకోవడం కాదు, వాళ్ళతో థ్యాంక్స్ అని వాళ్ళతో షేర్ చేయమని చెప్తారు. ఇలా ఎందుకు చేయాలి? ఈ స్లైడ్ చూడండి, ఇది నాకు చాలా ఇష్టమైన స్లైడ్. సో ఎందుకు గ్రాటిట్యూడ్ చెప్పాలంటే హెడోనిక్ అడాప్టేషన్ ఆర్ హెడోనిక్ ట్రెడ్మిల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది సైకాలజీలో. ఇదేంటంటే మనకు ఒక డిజైర్ ఉంటుంది, దానికోసం ఎంతో స్ట్రైవ్ చేస్తాం, ఎంతో కష్టపడతాం, దాన్ని సాధిస్తాం, ఎంజాయ్ చేస్తాం. కొంతకాలానికి అడాప్ట్ అయిపోతుంది, అది నార్మల్ అయిపోతుంది, మళ్ళీ డిజైర్ పుడుతుంది, మళ్ళీ దానికోసం అటెంప్ట్ చేస్తాం. లైఫ్లో కొంతమంది ఉంటారు, అంటే ఏం చేస్తున్నారో భయ్, నేను ఎంబీబీఎస్ చేయాలనుకున్నాను, ఎంతో కష్టపడ్డాను, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయవాడలో సీట్ వచ్చింది, ఒక 2-3 ఏళ్ళు బాగానే ఉంది, మళ్ళీ నార్మల్ అయిపోయింది, మళ్ళీ కిక్ కోసం ఎండి చదివాను, సాధించినప్పుడు బాగానే ఉంది, మళ్ళీ 2-3 ఇయర్స్ తర్వాత నార్మల్ అయిపోయింది, మిగతా వాళ్ళందరూ మళ్ళీ సూపర్ స్పెషాలిటీస్ చేస్తున్నారు, మళ్ళీ అది అయిపోయింది. పెళ్ళి, పిల్లలు, జాబ్, ఉద్యోగం, లేకపోతే ఆస్తిపాస్తులు, ఇదంతా ఒక 30-40 ఏళ్ళు చూసుకుంటే ఆ చట్టంలో అలా తిరుగుతుంటారు. ఈ హెడోనిక్ అడాప్టేషన్ ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ ఇక్కడ గ్రాఫ్ ఉంది చూడండి. ఒక కొత్త కార్ కొన్నాం, ఒక సముద్రంలో కెరటం లేచినట్టుగా మన హ్యాపీనెస్ అలా లేస్తుంది. ఆ కార్కి ఏదో చొట్టలు పడ్డాయి, ఒక చిన్న గీత గీసుకుంది, డామ్ అని మన హ్యాపీనెస్ డౌన్ అయిపోతుంది చూడండి అక్కడ. ఆ తర్వాత మళ్ళా కొత్త హౌస్ కొన్నాం, మళ్ళీ కెరటం లేచింది, మళ్ళీ కొంతకాలానికి నార్మల్. అంటే ఈ మన హ్యాపీనెస్ అనేది ఈ బయట ఉన్నటువంటి పరిస్థితులకు కానీ వస్తువులకు కానీ బయట సార్ వాయిస్ సరిగ్గా లేదు సార్. బ్రేక్ అవుతుందండి. మైక్ కి దగ్గరగా మాట్లాడండి. మైక్ కాదండి, నెట్ ప్రాబ్లం అనుకుంటా. వీడియో మీది, మీ ఫేస్ అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి, ఎంత ఎక్కువ హ్యాపీ చూడండి ఇన్సైడ్ చూస్తే. ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు బాగుంది. నౌ ఓకే. ఇప్పుడు ఓకే. వీడియో ఆఫ్ చేస్తే వస్తుంది అనుకుంటా సార్ వాయిస్ బాగా. ఓకే, నేను వీడియో ఆపుతాను. యా, సో షేర్ అవుతుందండి, స్లైడ్ షేర్ అవుతుందా? వీడియో ఆఫ్ చేస్తే షేర్ అవ్వదు. ఇప్పుడు షేర్ అవుతుందండి? లేదండి, షేర్ అవుతుందండి. స్టార్టెడ్ స్క్రీన్ షేర్. ఇప్పుడు వచ్చిందండి. వచ్చింది కదా, ఓకే ఓకే ఓకే. సో ఈ హెడోనిక్ అడాప్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్లీజ్ మూవ్ దిస్. ఓకేనండి, స్లైడ్ కనిపిస్తుంది కదా, కంటిన్యూ చేయను. ఓకే. యా, సో ఏం లేదండి, గ్రాటిట్యూడ్ అనేది మనం పాటించడం వల్ల స్పీచ్ మఫ్లింగ్ అవుతుంది సార్. అశోక్ రెడ్డి గారు, స్పీచ్ మఫ్లింగ్ అవుతుంది. హ్యాపీనెస్ పెరుగుతుంది లైఫ్ లో. అంటే కొంచెం ఇక్కడ నెట్ కనెక్షన్ వీక్ గా ఉన్నట్టుంది సార్. నెట్ కనెక్షన్ ప్రాబ్లం ఉన్నాడు. నెట్ కనెక్షన్ ప్రాబ్లం సార్. ఓకే, క్యారీ ఆన్. యా, సో స్ట్రెస్ అనేది తగ్గుతుంది మనం గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల.
నెగిటివిటీకి ఎక్కువగా లోన్ అవ్వకుండా పాజిటివిటీ మనం డైలీ బేసిస్ని చూసుకుంటాం కాబట్టి రెసిలియన్స్ అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే మనం తట్టుకుని నిలబడగలిగే శక్తిని మనకి ఈ గ్రాటిట్యూడ్ ఇస్తుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది లైఫ్లో. ఆ తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే రిలేషన్షిప్స్లో అప్రోచ్ గోల్స్ అంటే మన ఏదైనా గ్యాప్ ఉందనుకోండి, అవతల వాడితో ఆ ఉన్న గ్యాప్ని తగ్గించుకునేలాగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనకి ఏదైనా టఫ్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు, ఏదైనా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు వై ఓన్లీ మీ, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకోకుండా వాట్ ఈస్ దిస్ టీచింగ్ మీ, ఈ సమస్య నాకు వచ్చింది, ఈ ఇబ్బంది ఎదురైంది, ఇది నాకు ఏం బోధిస్తుంది, దీని నుంచి నేను ఏం నేర్చుకోగలను, నేను ఎట్లా అధిగమించగలను అని మనకి బోధిస్తుంది. సో ఇదొక ఇంపార్టెంట్ బుక్ అండి, మిత్స్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే అవాస్తవాలు. హ్యాపీనెస్కి సంబంధించి అవాస్తవాలు ఏమిటి, మనం చాలా విషయాలు అనుకుంటూ ఉంటాం కానీ అవాస్తవాలు ఏంటి అనేది సోంజా లుబోమిర్స్కీ అనేవాడు, ఈవిడ రష్యన్ అండి. ఈ సోంజా లుబోమిర్స్కీ ఈవిడ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్, సైకాలజీ ప్రొఫెసర్. ఈవిడ చెప్పిన అనేక విషయాలు మనం చాలా అవాస్తవాలతో లైఫ్ నెట్టుకొచ్చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మనం మ్యారేజ్ అయితే బోల్డ్ అంత హ్యాపీగా ఉంటాం, కిడ్స్ని కంటే బోల్డ్ అంత హ్యాపీగా ఉంటాం, మంచి జాబ్స్ చేస్తే బోల్డ్ అంత వెల్త్, ప్రాపర్టీస్ సంపాదిస్తే హ్యాపీగా ఉంటాం, ఎల్లప్పుడూ ఇంకా ఫర్ ఎవర్ హ్యాపీగా ఉంటాం మనం అనుకుంటాం. మోర్ ప్రాపర్టీస్, ఎక్కువ ఆస్తులు సంపాదిస్తే, ఎక్కువ డబ్బులు ఉంటే, ఎక్కువ వసతులు ఉంటే హ్యాపీగా ఉంటాం అనుకుంటాం. ఈ అవాస్తవాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకి అడ్వర్టైజింగ్ చూడండి, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు లివ్ క్లోజర్ టు హ్యాపీనెస్, ఎన్ఆర్ఐ ప్రాపర్టీస్, వీళ్ళ వెంచర్ పేరే యుఫోరియా. ఇంకొకరు చూడండి 3BHK ఎండ్లెస్ హ్యాపీనెస్, అంటే మా అపార్ట్మెంట్ మీరు కొనుక్కుంటే 3BHK ఎండ్లెస్, ఇంకా అంతులేని ఆనందం అనమాట. సో ఇక్కడ చూడండి కోకా కోలా, ఓపెన్ ఏ కోక్ ఓపెన్ హ్యాపీనెస్, అంటే మీకు లైఫ్లో హ్యాపీనెస్ కావాలంటే మా కూల్ డ్రింక్ తాగండి. ఇవి ఎవరు చెప్తున్నారు? కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టి, సెలబ్రిటీస్ని పెట్టి, సినిమా హీరోస్ని, స్టార్స్ని పెట్టి, పెద్ద పెద్ద IIMsలో అట్లా MBS చేసిన వాళ్ళందరూ పెద్ద పెద్ద బ్రెయిన్స్ మన మీద ఇవన్నీ రుద్దుతున్నారు. అట్లాగే ద కంప్లీట్ మ్యాన్, మా సూట్ వేసుకుంటే మీరు కంప్లీట్ మ్యాన్, రేమండ్, మీరు మామూలు చొక్కా వేసుకుంటే మీరు ఎంత పెద్ద ప్రొఫెసర్, ఎంత పెద్ద ఇదైనా మిమ్మల్ని ఎవరో పట్టించుకోరు అనేటువంటి సిగ్నల్స్. అలాగే ఒరిడా టీవీ, నైబర్స్ ఎన్వి, ఓనర్స్ ప్రైడ్. ఓకే, అంటే మనకి టీవీ ఉందని కాదు, పక్కన వాళ్ళ ఇంట్లో టీవీ లేదు కాబట్టి వాళ్ళు మన మీద జలస్ అవుతారు అనమాట. అది ఓనిడా వాళ్ళు చెప్పేది. అలాగే సోషల్ వ్యాలిడేషన్ ఆర్ సోషల్ ప్రూఫ్, మన అందరం కూడా సోషల్ ప్రూఫ్ ఆర్ సోషల్ వ్యాలిడేషన్ కోసం తహతహలాడుతూ ఉంటాము. ఉదాహరణకి మ్యారేజెస్ చూసుకుంటే ఈ రోజున ఎంత లావిష్గా మ్యారేజెస్ ఖర్చులు అయిపోయి, అంటే లక్షలు ఖర్చు పెడుతున్నారంటే లోక్సభ ఒక కొత్త బిల్ తీసుకొచ్చిందండి. ఒక మ్యారేజ్లో ఖర్చు 5 లక్షలు పెంచడానికి లేదు, ఇన్ని వందల మందిని దాటి పెరగడానికి లేదని చెప్పి లోక్సభ ఒక చట్టం చేయడానికి పూనుకుంది. ఎందుకు అంటే కామన్గా మనకి రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఇండియన్ కాంటెక్స్ట్లో ఒక మ్యారేజ్కి ఎంత ఖర్చు పెడుతున్నారంటే యావరేజ్గా 8 నుంచి 10 సంవత్సరాలు వాళ్ళు ఆ అప్పు నుంచి బయటపడడానికి, అంటే వాళ్ళు 8 నుంచి 10 సంవత్సరాల శ్రమని మ్యారేజ్ మీద ఖర్చు పెడుతున్నారండి రకరకాల కారణాలతో. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా 4 years పాప ఉందండి నాకు, ఇప్పుడు ఇందాక వచ్చింది కదా. సో నాకున్న పెన్సిల్ బాక్స్ ఇంకా పెద్దది కొనిపెట్టి డాడీ అని అడిగింది ఒకరోజు. ఎందుకమ్మా అని అడిగాను. మా ఫ్రెండ్స్ కూడా పెద్ద పెన్సిల్ బాక్సులు తీసుకొస్తున్నారు, వాళ్ళ బాక్సుల్లో రకరకాల ఛాంబర్స్ ఉన్నాయి, ఆటలాడుకునే ఉన్నాయని చెప్తుంది. అంటే ఒక 20 రూపాయల బాక్స్ విషయంలో తనకున్న చుట్టూ ఉన్న 4 ఫ్రెండ్స్ ఒప్పుకోవట్లేదు తనని చెప్పి పెద్ద బాక్స్ అడిగింది. సేమ్ అట్లానే మ్యారేజెస్ విషయంలో లక్షలు ఒక 20 లక్షల రూపాయలు ఖర్చు పెడితే కానీ అది మ్యారేజ్ కాదు. మనం ధూమ్ధామ్గా, నాకు తెలుసండి కొంతమంది రైతులు, 2 రైతులు ఉన్నారు, వాళ్ళ కూతురు పెళ్లి ఎంత ఘనంగా చేశారంటే లేజర్ లైటింగ్స్ పెట్టి 20-30 రకాల వంటలు పెట్టి వాళ్ళు 1 ఎకరం అమ్మేసుకుని మరి ఆ పెళ్లి చేశారు. ఎందుకు అంటే ఆ సోషల్ వ్యాలిడేషన్ కోసం. సో ఇది చాలా తీవ్రమైన సమస్య, దీన్ని మనం ఒకసారి కన్సిడర్ చేయాలి. ఇది చూడండి, ప్లేస్మెంట్ హోర్డింగ్స్, ఇంజనీరింగ్ కాలేజెస్ అవి కూడా ప్లేస్మెంట్ హోర్డింగ్స్, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్లో 53 లక్షల ప్యాకేజీ, 70 లక్షలు, 40 లక్షల ప్యాకేజ్. అంటే మనం కూడా చూడండి, చాలామంది పేరెంట్స్ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు ఈ ప్యాకేజెస్ చూసి జాయిన్ చేస్తుంటాం. అంటే అలా చేయకూడదని కాదు, మనం డబ్బులు సంపాదించొద్దు అని కాదు, మనకి ఎంత కావాలి, ఎంత ఖర్చు చేయాలి. ఇక్కడ చూడండి, మనం గోస్లో యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా, మనకి ఇలాంటి బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి రోడ్స్ మీద. సేమ్ అలాగే మనం లైఫ్లో కూడా సోషల్ వ్యాలిడేషన్కి ఏమైనా గురవుతున్నామా?
మన మన ఫ్రిడ్జ్కి 2 డోర్లు ఉన్నాయి, పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే 3 డోర్లు ఉన్నాయి వాళ్ళ ఫ్రిడ్జ్కి. మనం అవసరం ఉన్నా లేకపోయినా మనం కూడా మూడు డోర్ల ఫ్రిడ్జ్ కోసం ఏమన్నా తహతహలాడుతున్నామా? మనకు 6 అడుగుల మంచం సరిపోతుంది, మన ఇంట్లో ఎవరు 6 ఫీట్ లేరు హైట్, కానీ పక్కింట్లో 7 అడుగుల బెడ్ ఇది ఉంది, మా మంచం ఉందన్నమాట. సో మనం ఏమన్నా మనం కూడా వాళ్ళలాగా ఒక పెద్ద మంచం కోసం ప్రతి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఆ యాక్సిడెంట్స్ ఇలా కూడా అవ్వచ్చు. ఈ స్లైడ్స్ చెప్పండి. వాయిస్ క్లియర్ అండి? కంటిన్యూ చేయనా? కంటిన్యూ చేయనా అండి? చేయండి. డాక్టర్ మురళీధర్ గారి దగ్గర నుంచి వస్తుంది అది. మురళీధర్ గారికి మ్యూట్ చేసుకోమని చెప్పండి. ఓకే సార్, ఓకే. మురళీధర్ సార్ నేను మ్యూట్ చేశాను. సో ఈ యాక్సిడెంట్స్ అనేవి ఎట్లా జరుగుతాయి? ఇప్పుడు ఉదాహరణకి ఈవిడ చూడండి, ఎన్నా సెబాస్టియన్ అండి. ఈవిడ 26 ఏళ్ళ ఒక లేడీ, నెలకి లక్షల రూపాయల జీతంతో ఎర్న్స్ట్ అండ్ యంగ్ ఒక చాలా ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన 4 నెలల్లోనే ఆ వర్క్ స్ట్రెస్కి రోజు ఆవిడ అంటే అర్ధరాత్రి 12-1 గంటకి ఇంటికి రావడం, మళ్ళీ పొద్దున్నే 4-5 6 లేచిపోవడం, నిద్ర లేవడం, మళ్ళీ వర్క్ స్ట్రెస్. వాళ్ళ మదర్ ఒక లెటర్ రాశారు, ఓపెన్ లెటర్ రాసి, నా కూతురు చావుకు కారణం అది చూడండి, మదర్ బ్లేమ్స్ లేట్ నైట్ వర్క్ అండ్ ఎక్సెసివ్ స్ట్రెస్. నా కూతురు చావుకు కారణం ఈ ఎక్సెసివ్ స్ట్రెస్. ఇలా మన చుట్టూ లక్షల మంది ఈ ఎక్కువ జీతాలు వస్తాయని పెద్ద పెద్ద కంపెనీస్ ఎక్కువ ప్యాకేజెస్కి ఏమన్నా వెళ్తున్నామా అంటే లైఫ్లో కావాల్సిన మనశ్శాంతి వాటికి దూరంగా స్ట్రెస్కి మనమే వెళ్తున్నామో మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. సో మార్కెటింగ్లో, అడ్వర్టైజ్మెంట్లో, కంపెనీస్ చేసేటువంటి అడ్వర్టైజ్మెంట్స్లో ఈ సోషల్ ప్రూఫ్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అండి. దీని గురించి తర్వాత ఒకసారి విస్తృతంగా మాట్లాడదాం. ఈ మిత్స్, అవాస్తవాలు అనే బుక్లో చాప్టర్స్ అండి. మనం చేసే వర్క్కి సంబంధించి డబ్బులు సంబంధించి, రిలేషన్షిప్ సంబంధించి ఆవిడ అనేక అవాస్తవాల గురించి చాప్టర్స్ రాసుకొచ్చారు. ఇక్కడున్న సభికులకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న, మీరు ప్రశ్న అడిగిన తర్వాత అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చెప్పండి. ఒక వ్యక్తి యొక్క లైఫ్లో బెస్ట్ ఏజ్ అంటే ఏ వయసులో అతను ది బెస్ట్ అనుభవిస్తాడు లైఫ్ని అని మీరు అనుకుంటున్నారు? ఆన్సర్ చేస్తారా ఎవరైనా? ఒక నంబర్ చెప్తారా? మళ్ళీ ప్రశ్న అడుగుతాను, ఒక వ్యక్తి తన లైఫ్లో బెస్ట్ ఇయర్స్ ఎప్పుడు? 20 to 25 years. 20 to 25 years గౌతమ్ ప్రసాద్ గారు చెప్పారు. థ్యాంక్ యూ. ఇంకొక ఇద్దరు చైల్డ్హుడ్ సార్, చైల్డ్హుడ్. థ్యాంక్ యూ లక్ష్మీ మక్కినా మేడం. చైల్డ్హుడ్. మై కరెంట్ ఇయర్ ఇస్ ది బెస్ట్ ఇయర్. సూపర్ సార్. ప్రకాష్ సార్ ఎంత ఇఫ్ యూ డోంట్ మైండ్ నంబర్? అయ్యా 70+ సార్. 70+ కేవీఎస్ సార్. ఓకే. 60+. ఎవరు సార్ 60+ అని చెప్పింది? మురళీధర్ అండి, డాక్టర్ మురళీధర్ సార్. ఓకే. ఇంకొకరు ఎవరు చెప్తారా? ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ ఎప్పుడూ బిజీగా ఉంటూ కొంచెం లీజర్ టైం ఎంజాయ్ చేస్తూ ఉండే ఆ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ బెస్ట్ లైఫ్ అండి. అంటే 20 to 40 మరి పెద్ద బ్రాకెట్ ఇచ్చారేమో మీరు. 20 years రేంజ్ ఇచ్చినట్టున్నారు. అంటే ఫుల్ ప్రొఫెషనల్లీ టోటల్లీ ఎంప్లాయిడ్, ఎంగేజ్. చాలా యూటోపియన్ గా చెప్పారు. నాకు అది బెస్ట్ లైఫ్ అనిపిస్తుంది. అన్నిళ్ళు ఆనందంగా ఉండటం చాలా కష్టం మేడం. నేను ఇంకా చాలా కంటెంట్ కవర్ చేయాలి. సో నేను ఒకసారి ముందుకు వెళ్తాను. ఆన్సర్ ఏంటంటే, ఈవిడ చాప్టర్ రాశారు ఈ బుక్, ఇందాక చెప్పిన బుక్లో. ఐ కాంట్ బి హ్యాపీ వెన్ ద బెస్ట్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ ఆర్ ఓవర్. చాలా మంది వాళ్ళ యూత్ఫుల్ డేస్, వాళ్ళ ఎర్లీ అడల్ట్హుడ్ డేస్ చాలా హ్యాపీయెస్ట్ అని అనుకుంటారు. బట్ ఈ పెద్ద పారాగ్రాఫ్లో కింద నుంచి 4వ లైన్ చూడండి. 3 studies experience at ages 64, 65 and 79. So what is clear is that అంటే ఒక వ్యక్తి యొక్క లైఫ్లో యూత్ఫుల్నెస్ లేకపోతే అడల్ట్హుడ్ కాదండి సన్నియస్ట్ డేస్. ది బెస్ట్ డేస్ అంటే 64, 65 and 79 అని రీసెర్చ్లో తేలిందండి. ఎందుకు అలా తేలింది అంటే,
మనం అంటే రోజీ రికలెక్షన్ బయాస్ అనే దానికి గురవుతాం. అంటే ఈ కళ్ళద్దాల్లో మనకంతా 20 years 30 years అప్పుడు అంతా రోజీగా అంతా చాలా గ్లామరస్గా హ్యాపీగా మనం గడిపినట్టుగా కనిపిస్తుంది. కానీ అది చాలా టఫ్ పీరియడ్ అనమాట. ఎమోషనల్గా కానీ డ్రైనింగ్గా ఉండడం, మనం పీక్స్ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా చూస్తాం. సో ఈవిడ లారా కార్స్టెన్సన్, ఈవిడ స్టాన్ఫర్డ్లో ఒక సైకాలజీ ప్రొఫెసర్ అండి. మనందరికీ తెలుసు స్టాన్ఫర్డ్ ప్రపంచంలో మొదటి 3 ర్యాంకుల్లో ఉంటుంది. సెంటర్ ఆన్ లాంగివిటీ, అసలు మనిషి దీర్ఘాయువు ఎలా పొందుతాడు అని వీళ్ళు స్టడీ చేస్తారు. దాని దాని డైరెక్టర్ అనమాట ఈ మేడం. ఇందాక ప్రశ్నకి అసలు 64, 65, 79 ఎలా వచ్చాయి బెస్ట్ ఇయర్స్ మనిషి లైఫ్లో అనే ప్రశ్నకి సమాధానం కోసం ఆవిడ రీసెర్చ్ చేసినప్పుడు ఆవిడకి తెలిసింది ఏంటంటే, మనిషి ఆ 64, 65కి వచ్చేసరికి యాక్సెప్ట్ చేస్తారండి లైఫ్ని. ఎంతలా యాక్సెప్ట్ చేస్తారంటే, నేను ఎక్కువ రోజులు ఉండను, నేను ఇంకో 10 years ఆర్ 15 years ఆర్ మ్యాక్సిమం 20 years మాత్రమే ఉంటాను. సో ఒక డెఫినెట్ పీరియడ్, లిమిటెడ్ పీరియడ్ అనేది వచ్చేసింది అని ఎప్పుడైతే మనిషి యాక్సెప్ట్ చేస్తారో, మనిషి చేంజ్ని యాక్సెప్ట్ చేస్తారో, మనిషి దృక్పథం, ఆ చూసే లెన్స్ మారుతుంది. ఆ దృక్పథం మారినప్పుడు మోర్ ప్రెజెంట్ ఉంటారు. అంటే ఎక్కువ ఫ్యూచర్ గురించి ఆందోళన చెందడం, ఎక్కువ పాస్ట్ గురించి బాధపడడం, ఎక్కువ పాత రిలేషన్షిప్స్లో గ్యాప్స్ ఉంటాయి, వాళ్ళని పట్టుకుని ఊగటం, వాళ్ళు నన్ను పిలవలేదు కాబట్టి నేను వాళ్ళని పిలవను, అవి ఏమి ఉండవు అనమాట. అందరినీ యాక్సెప్ట్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి అర్థమైపోతుందండి వాట్ రియల్లీ మ్యాటర్స్ ఇన్ లైఫ్. వాట్ రియల్లీ మ్యాటర్స్ ఇన్ లైఫ్. లైఫ్లో ఏం మ్యాటర్ అవుతుంది అంటే మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ కావాలి, మంచి స్మృతులు కావాలి, మంచి నెట్వర్క్ కావాలి. వాళ్ళు బుక్స్ చదువుతాం, బుక్స్ రాయటం, క్యూరియస్గా ఉండడం ఈ వరల్డ్ పట్ల. ఇక చూడండి, వాళ్ళ అండర్స్టాండింగ్ పెరుగుతుంది, కైండ్నెస్ పెరుగుతుంది, థాట్ఫుల్గా ఉంటారు. అరే ఎందుకురా గొడవలు పడ్డం అనే ఒక పెద్దరికం వచ్చేస్తుంది. సో అట్లాంటి అటెంప్ట్స్లో ఒకటే చూడండి, మన సిఎస్డి మెంబర్స్ ఈ మధ్యనే బాల్య స్మృతులు అనే ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చారు. సో వాళ్ళు కూడా న్యాచురల్గా ఆ ఏజ్తో పాటు వచ్చేటువంటి విజ్డమ్, వాట్ రియలీ మ్యాటర్స్ ఇన్ లైఫ్. ఇంకా పరుగులు పెట్టడం తగ్గుతుంది, స్పీడ్ లైఫ్లో తగ్గుతుంది, రిస్క్ టేకింగ్ తగ్గుతుంది. ఒకప్పుడు ఈ కెరియర్ కోసం, ఫ్యూచర్ దానికోసం దీనికోసం చాలా రిస్క్ టేకింగ్, కానీ ఇప్పుడు రిస్క్ టేకింగ్ తగ్గుతుంది. అట్లా అనమాట. నాట్ సో సపోర్టివ్ రిలేషన్షిప్స్ని పక్కన పెడతారు. ఓకే, కంటెంట్మెంట్ అంటే సంతృప్తిగా ఉండడం, సెరెనిటీ, ఓకే, గ్లాడ్నెస్ ఉండడం, ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ వీళ్ళ లైఫ్లో కనిపిస్తాయి. సేమ్ ఇదే రిజల్ట్స్ ఈ మాస్టర్కి కూడా వచ్చింది. ఈయన పేరు వాల్డింగర్, హార్వర్డ్లో ప్రొఫెసర్. వీళ్ళు 84 సంవత్సరాలుగా అడల్ట్ డెవలప్మెంట్ని స్టడీ చేస్తున్నారండి. ఇప్పటివరకు ఇది లాంగెస్ట్ స్టడీ అంట ప్రపంచంలో. అసలు మనిషికి ఏం చేస్తే అతని లైఫ్లో చాలా హ్యాపీగా, చాలా సంతృప్తిగా, హెల్తీగా గడుపుతారు, ఇది కనుక్కుందామని వీళ్ళు ఏం చేశారంటే 724 మందిని తీసుకుని, వాళ్ళు 15 ఏళ్ళు, 16 ఏళ్ళు, 17 ఏళ్ళ వయసులో 724 మందిని తీసుకుని వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళని ట్రాక్ చేశారండి. ప్రతి సంవత్సరం వాళ్ళని ట్రాక్ చేశారు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? చదువు అయిపోయిందా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? పీజీ, పిహెచ్డి, లేకపోతే ఉద్యోగాలు, పెళ్ళయిందా ఈ సంవత్సరం, పిల్లలు పుట్టారా, మీ హెల్త్ ఎట్లా ఉంది, హెల్త్ రిపోర్ట్స్, బ్రెయిన్ స్కాన్ చేయడం, డబ్బులు ఎంత సంపాదిస్తున్నారు, శాలరీ ఏంటి, అదేంటి, ఇదేంటి, గొడవలు ఏంటి, ప్రతి సంవత్సరం వాళ్ళని క్వశ్చన్ చేశారు. 84 yearsగా ఇప్పుడు ఇంకా కొనసాగుతుందండి. ఈ వాల్డింగర్ అనే ఆయన సైకాలజీ ప్రొఫెసర్. ఈయన 4వ డైరెక్టర్ అనమాట. 3 డైరెక్టర్లు చచ్చిపోయారు ఈ రీసెర్చ్ జరుగుతుండగా. ఈయన దీని మీద మాట్లాడిన దాన్ని ఏమంటాం, టెడ్ఎక్స్ టాక్ 3 కోట్ల వ్యూస్ ఉందండి. మీకు ఏమైనా వీలైనప్పుడు ఒకసారి చూడండి యూట్యూబ్లో, టెడ్ఎక్స్ టాక్. ఈయన బుక్ రాశారు దీని ద గుడ్ లైఫ్ అని చెప్పేసి. సో ఏం చెప్తున్నారు, సింపుల్గా చెప్పాలంటే, మంచి ఒక వ్యక్తి హెల్తీగా, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే బోల్డ్ డబ్బులు సంపాదిస్తే కాదు వాళ్ళకి ఆ లైఫ్ దొరికేది. బోల్డ్ అంత మంచి చాలా పెద్ద పొజిషన్, రెస్పెక్టబుల్ పొజిషన్ ఉంటే కాదు, ప్రమోషన్స్ పొందితే కాదు, పవర్తో కాదు, దేంతోనూ కాదు, మంచి గుడ్ రిలేషన్షిప్స్తో మాత్రమే ఒక హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ వస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు ఎవరైతే 724 మంది కుర్రోళ్ళు ఉన్నారో వాళ్ళల్లో 60 మంది బ్రతికే ఉన్నారు. వాళ్ళ 90లో ఉన్నారు, 90+ ఏజ్లో ఉన్నారు. 60 మంది ఇంకా బ్రతికే ఉన్నారు అనమాట. చాలా చాలా వండర్ఫుల్ స్టడీ అండి ఇది. ఓకే, ఎండ్కి వచ్చేసాం మనం. 7 అయిపోయింది. ఇది రజ్జు సర్ప న్యాయం అండి, మన అద్వైతంలో చెప్పారు. అంటే మనకి లైఫ్లో ఇప్పుడు చూడండి, ఒక తాడుని చూసాం కానీ అది పాము అనుకుని భయపడిపోయాం మనం.
దగ్గరికి వెళ్ళి చూస్తే థర్డ్. సేమ్ అలాగే మనకి ఎదురయ్యే వ్యక్తులకి కానీ, ఎదురయ్యేటువంటి ఒక టఫ్ సిచ్యువేషన్స్ కానీ, ఇంకోటి కానీ, వాటికి మనం ఏం మీనింగ్ ఇస్తున్నాం, వాటికి ఎలా మనం రియాక్ట్ అవుతున్నాం, వాటిని మనం లోపల ఎలా భావిస్తున్నాం, దాన్ని బట్టి మన లైఫ్ యొక్క క్వాలిటీ డిసైడ్ అవుతుంది. అంటే మన లెన్స్ అనేది ఇన్నర్ మనోనేత్రం, మన ఇన్నర్ వైపు తిప్పాలి కానీ బయటికి చూడడం కాదు. బయట వ్యక్తి వల్ల నా హ్యాపీనెస్ పోయింది, బయట పరిస్థితి వల్ల హ్యాపీనెస్ పోయింది, ఆ పరిస్థితులు మారితే నేను హ్యాపీగా ఉంటానంటే ఆ పరిస్థితులు ఎప్పటికీ మారవు. సో ఆ వ్యక్తి అవతలి వ్యక్తి మారితేనే నేను హ్యాపీగా ఉంటానంటే ఆ వ్యక్తి అప్పటికి మారచ్చు, మారకపోవచ్చు, కానీ మన దృక్పథం మారాలి. పెద్దవాళ్ళు చెప్తారు మన సాహిత్యంలో, యద్భావం తద్భవతి. ఈ ప్రపంచం మన ఆలోచనలు, భావనల ప్రతిబింబం. మనం ఎలా ఆలోచిస్తాం, ఎలా భావనలకి లోనవుతాం, వాటి ప్రతిబింబంగానే మనం ఈ ప్రపంచాన్ని చూస్తుంటాం. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మైండ్లో కొన్ని థియరీస్ పెట్టుకుని ఆ థియరీస్తోనే తిరుగుతుంటాం. ఆ థియరీస్లో, ఆ లెన్స్లోంచి మనం లైఫ్ని చూస్తుంటాం. సో ఇలాంటి విషయాల పట్ల లోతైన అవగాహన కలిగేలాగా చేసిన సంస్థ, నాకు పర్సనల్గా హెల్ప్ చేసిన సంస్థ సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్. సో చాలా అద్భుతమైన సంస్థ అండి. ముఖ్యంగా వీళ్ళు చెప్పేటువంటి కాన్సెప్ట్స్లో సెంట్రల్ పిల్లర్ ఏంటి అంటే సెల్ఫ్ అవేర్నెస్తో మనం ఎప్పుడు ఉండాలి. మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అవతల వాళ్ళ ఎమోషన్స్, అవతల వాళ్ళ ఫీలింగ్స్, మన లైఫ్లో ఏమన్నా మనం కండిషనింగ్కి గురవుతున్నామా, ర్యాట్ రేస్లో వెళ్ళిపోతున్నామా, అసలు ప్రాస్పెరిటీ అంటే ఏంటి, ఎప్పుడు మనం సమృద్ధిగా, ఎప్పుడు సంతోషంగా ఉంటాం, ఇవన్నీ ఈ జీవన విద్య అనేటువంటి పేరుతో వర్క్షాప్స్, స్వీయ ఇవాల్యుయేషన్, మనమే ఇవాల్యుయేషన్ చేసుకునేలాగా ఈ సంస్థ వర్క్షాప్స్ చేస్తుంటాం. ఆన్లైన్ వర్క్షాప్స్ యాజ్ వెల్ as ఆఫ్లైన్ వర్క్షాప్స్ ఉంటాయి. నేను అందరికీ రికమెండ్ చేస్తున్నాను, 1 day వర్క్షాప్స్ ఆర్ 3 day వర్క్షాప్స్ అటెండ్ అవ్వండి. చాలా హైలీ యూస్ఫుల్ వర్క్షాప్స్ అని. నాకు చాలా పర్సనల్గా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చింది ఈ సంస్థ. నా లెన్స్నే మార్చింది అనమాట. నేను ఎప్పుడు బయటకు చూస్తూ ఉండేవాడిని, లోపలికి తిప్పింది నా లెన్స్ని. సో గ్రాటిట్యూడ్ టు CHDHC యాజ్ వెల్ యాజ్ గ్రాటిట్యూడ్ టు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్. సో ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి ఇంతమంది ఆలోచన పరులు ఇంతవరకు ఓపికగా కూర్చుని విన్నందుకు కూడా, మధ్య మధ్యలో కొంచెం ఇంటరప్షన్స్ వచ్చాయి, బట్ స్టిల్ ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అశోక్ రెడ్డి గారు. రఘుకుమార్ ఉన్నావా? ఉన్నారబ్బా, కానీ ఇంకా బయటనే తిరుగుతున్నాను కాబట్టి నేను మధ్యలో వినగలిగాను. చాలా వండర్ఫుల్ టాక్. మిగతా నువ్వే కండక్ట్ చేసే మిగతా పోర్షన్ కూడా చాలా చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. అనుకోలేదు అంత బాగుంటుందని ముందర. ఎందుకంటే సైకాలజీ చదవాలన్నా వినాలన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే దానికి ఉన్న జార్గన్, ఆ జార్గన్ అర్థం కాదు. ఫ్రాయిడ్ అందుకే జార్గన్ నుంచి బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి సైకాలజీని ఈజీగా అందజేశాడు. ఇవాళ మీరు మరోసారి పాజిటివ్ సైకాలజీ అనే పేరుతో కామన్గా మాట్లాడుకునే పదాలతో వాటన్నిటితో చాలా చక్కగా మాకు అర్థమయ్యేలాగా చెప్పారు. చాలా బాగుంది. ఐ ఎక్స్పెక్ట్ సమ్ మోర్ సెషన్స్ ఆన్ ది సబ్జెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్ ఇన్ కూల్లీ డిస్పెన్సింగ్ యువర్ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు యాజ్ యూజువల్ బాలమోహన్ దాస్ గారిని కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ బాలమోహన్ దాస్ గారు. నాకు ప్రకాష్ గారు అనుమానం ఏమిటంటే అశోక్ రెడ్డి గారు వెటర్నరీ సైన్స్ ఎక్స్పర్టా, సైకాలజీ ఎక్స్పర్టా అర్థం కావట్లేదు నాకు. అంటే ఆయన మనందరినీ వెటర్నరీగా భావించారు సార్. బాలమోహన్ దాస్ గారు అసలు విషయం ఏంటంటే నేను చాలా కాలం తర్వాత చూసిన ఒరేషియస్ రీడర్ ఆయన. అవునండి, అవును అవును. ఒరేషియస్ అంటే ఇక అంత ఎక్స్టెన్సివ్ రీడింగ్ హ్యాబిట్ ఉన్న వాడిని ఈ మధ్య కాలంలో నేను ఎక్కడా చూడలేదు. అవును అవును. యంగర్ జనరేషన్ లో ఈ చిన్న టాపిక్ తీసుకొని పెద్ద టాపిక్ ఏలేండి, 5 పుస్తకాలు మనకి చెప్పారు. ఫ్లరిష్, ఫ్లో, క్యారెక్టర్ స్ట్రెంగ్త్స్ అండ్ వర్చ్యూస్, థ్యాంక్స్, ద మిత్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ 5 నోట్ చేస్తున్నాను అశోక్, నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను టైం ఉంటే. ఇంకోటి కూడా ఒకటి చెప్పారు సార్, టెడెక్స్ టాక్ అనేది చెప్పారు. అవన్నీ రీసెర్చ్ చెప్పారు, బుక్స్ 5 చెప్పారు. ఈ బుక్స్ మాత్రం 5 నోట్ చేసుకున్నాను. మరి అశోక్ రెడ్డి గారు యానిమల్స్ మర్చిపోయి మనుషులకి డాక్టర్ అయిపోతే మంచిదని నా సలహా. 1. 2,
మీరు నా సజెషన్ ఏమిటంటే మా బాల్య స్మృతులు కూడా మీరు దాంట్లో ఫోకస్ చేసి పెట్టేశారు, సంతోషం. అలాగే మీరు చిన్న క్వశ్చనీరు ఒక 15 నుంచి 20 క్వశ్చన్స్ తో రవికుమార్ గారు పంపించేయండి. పంపిస్తే మాకు ఆయన దాంట్లో పెడతాడు, అందరికీ లిస్ట్ లో పంపిస్తాడు. దాంట్లో స్కేల్ పెట్టండి, 1 to 5 స్కేల్ పెట్టండి. పెడితే అసలు మా సైకాలజీ ఎలా ఉంది, సిఎస్టి మెంబర్స్ సైకాలజీ వాళ్ళు ఎలాగా ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారా, నెగటివ్గా ఉన్నారా, మీరు సర్వే చేయొచ్చు. మంచి స్టడీ అవుతుంది. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. థ్యాంక్ యూ అశోక్ ఫర్ మేకింగ్ అస్. కాకపోతే మీకు చిన్న ప్రశ్న మాత్రం వేస్తాను నేను. మీ పాప వచ్చింది కూర్చొని, అప్పుడే 7 సంవత్సరాల పాప స్కూల్ నుంచి వచ్చేసి నా రూమ్ లోకి వచ్చేసింది అని కొంచెం మీరు టైం తీసుకున్నారు కదా, అప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు? అంటే ఒక్కసారిగా ఆందోళనకి గురయ్యాను సార్. అయ్యి బాబు, ఇంతమంది ఇప్పుడు ఈ సెషన్ జరుగుతూ ఉంది, సడన్ గా ఈ అమ్మాయి ఏమో డోర్ బద్దలు కొట్టేస్తుంది, లోపలికి వచ్చేసింది. సో చిన్న అమ్మాయి కూడా వచ్చింది. నేను అప్పుడు ఏంటంటే మనకి సైకాలజీ ఏం చెప్తారంటే యాక్సెప్ట్ వాట్ యు కెనాట్ కంట్రోల్. నా చేతిలో లేదు, మా అమ్మాయి వచ్చేసింది అంతే. సో మిమ్మల్ని బ్రతిలాడుకోవచ్చు, మీరేం ఫీల్ అయ్యారో మాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కూతురు స్కూల్ నుంచి వచ్చి నాన్న దగ్గరకు వచ్చేసి ఎక్కడున్నా నేను వస్తానని చెప్పి రావడం మాత్రం చాలా సంతోషం. బీ హ్యాపీ. థ్యాంక్ యూ. అదే కాదు, మీరు ఇన్వైట్ చేయడం కూడా హ్యాపీ. అది చాలా బాగుంది. Yes, sir. వెరీ నైస్ సార్, ఎక్సలెంట్. లక్ష్మీ నాగేశ్వర్ గారు. నేను ఇంత బాగుంటుంది అనుకోలేదండి. మధ్య మధ్యలో ఇంటర్నెట్ హ్యాస్ ప్లేడ్ ది విలన్. ఐ థింక్ మనకు సరిగ్గా బ్లర్డ్గా అట్లా అయింది. చాలా బాగా చెప్పారు అశోక్ రెడ్డి గారు. మీరు వెటరనరీ డాక్టర్ అయ్యుండి సైకాలజీ మీద ఇంత స్టడీ చేయడం, ఇంత ఇంట్రెస్ట్ తీసుకోవడం, ఇన్ని స్లైడ్స్ సేకరించి ఈ విధంగా ప్రజెంట్ చేయడం చాలా బాగుందండి. ఎవ్రీవన్ విల్ స్టార్ట్ థింకింగ్. ఇప్పుడు మన వీసీ గారు చెప్పినట్టుగా మీరు అది తయారు చేసి పెట్టండి. మేము కూడా వీ స్కేల్ వెన్ వీ వర్ హ్యాపీ, వెన్ వీ ఆర్ హ్యాపీ. మీరు చెప్పినట్టుగా 79 ఈజ్ ది హ్యాపీయెస్ట్ ఇయర్ అయితే ఐ మస్ట్ బి వెరీ హ్యాపీ నౌ. ఐ వండర్ వెదర్ ఐ యామ్ రియల్లీ వెరీ హ్యాపీ ఆర్ నాట్. మస్ట్ కాదండి, బి వెరీ హ్యాపీ. ఒకటి యాక్సెప్టెన్స్ అయితే వచ్చేస్తుంది. 79కి యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, బట్ స్టిల్ దేర్ మే బి సమ్ ప్రికింగ్ పాయింట్స్. దట్ అవి ఎలా అవాయిడ్ చేస్తాం అనేది చాలా ముఖ్యమైన విషయం. విచ్ మే నాట్ బీ ఇన్ అవర్ హ్యాండ్స్. చాలా బాగా చెప్పారండి. అండ్ యూ హ్యావ్ అటెంప్టెడ్ ఎ వెరీ అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్ అండ్ ట్రై టు ప్రజెంట్ ఇట్ వెరీ మెటీరియలిస్టికలీ. మాకు చాలా ఉపయోగపడేట్టుగా ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లొసాడా రేషియో అనే పేరుతో మొత్తం మ్యాథమెటికల్ గా డిడక్షన్స్ తో ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. సో యూఆర్ రెడ్యూసింగ్ సైకాలజీ ఆల్సో ఇంటూ మ్యాథమెటికల్. అది వాళ్ళ పుణ్యం సార్. రిసెర్చర్స్ వాళ్ళందరూ చాలా ఈజీ చేసి పెట్టేశారు. ఇప్పుడు ఆ పుస్తకాల్లో వాళ్ళు రాస్తారు సార్, నా 30 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో 30 ఏళ్ళుగా నేను ఏం తెలుసుకున్నానో కామన్ మ్యాన్కి ఉపయోగపడాలనుకుంటున్నాను కాబట్టి బుక్ రాశానంటే వెంటనే కొంచెం ఒడి దగ్గర పెట్టుకుని చదువుతాం ఆ పుస్తకాన్ని. అట్ ద సేమ్ టైం అది పర్సనల్ గా కూడా అవి మన లైఫ్ లో చూడడం వల్ల ఇది వస్తుంది. సుధిమతి గారు. నమస్కారం అండి. చాలా మంచి టాక్, చాలా యూస్ఫుల్ టాక్. మీరు మంచి రిఫరెన్సెస్ కూడా ఇచ్చారు. ఐ ట్రై టు గెట్ దోస్ బుక్స్ అండ్ రీడ్ అండి. అలాగే టెడ్ టాక్ కూడా వినడానికి ప్రయత్నిస్తాను. మీరు చెప్పింది కరెక్ట్ అండి. 60 to 70 చాలా అంటే వీ కెన్ బ్రింగ్ బ్యాక్ ది రికలెక్షన్స్ అండ్ యాక్సెప్టెన్స్ చాలా పెరుగుతుంది. నాలో అది నేను చాలా చూసుకుంటున్నాను. నేను ఐఎమ్ 73 నౌ. హ్యాపీగా ఉండడానికి మీ టిప్స్ ఇంకా ఇంకా హ్యాపీగా ఉండడానికి ఉపయోగిస్తాయని, మీరు చాలా చాలా కష్టపడి చాలా రిసెర్చ్ చేసి స్లైడ్స్ ప్రిపేర్ చేసి ప్రజెంట్ చేస్తారండి. ప్రీవియస్ టాక్లో కూడా నేను అదే గమనించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద
పీపుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుధుమతి గారు. ఈ 64, 69 ఈ ఇయర్స్ చెప్పారు కదా, 64, 63 వచ్చేసాక నేను వెనక్కి తిరిగి చూస్తే నా గురించిన లోపాలు ఏం నాకు కనపడవు సార్. అందుకని ఆ ఐడియా చాలా బాగుంటుంది. నేను చేసిన అవే గుర్తుంటాయి. తర్వాత మీరు గ్రాటిట్యూడ్ గురించి చెప్పారు. ఆ ఆలోచన ఎలా ఉంటుందంటే, నాకెవరు గ్రాటిట్యూడ్ చూపించట్లేదు అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది, నేను చూపించాలనేది తక్కువ ఉంటుంది. సరదాకి. థ్యాంక్ యూ. నెక్స్ట్ డాక్టర్ మురళీధర్ గారు. సార్ ఆ తర్వాత మా ఫ్రెండ్ హ్యాండ్ రైజ్ చేశారు సార్, ఆయన కూడా ఒకసారి అడుగుదరు కానీ. ఓకే సార్, ఆయన మాట్లాడమనండి ముందు. మురళీధర్ గారు తర్వాత మాట్లాడు. ఓకే, హ్యాండ్ రైజ్ చేసిన ఆయన మాట్లాడమనండి సార్. అశోక్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అంటే మెయిన్ గా ప్రెజెంటేషన్ లో నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అన్ని కూడా ఎక్కువ మ్యాటర్ పెట్టకుండా అంత పిక్చర్స్ రూపంలో చూపించారు సార్. అది చాలా కనెక్టింగ్ అనిపించింది సార్. నైస్ సార్, థ్యాంక్ యూ. మురళీధర్ గారు. సార్, అశోక్ రెడ్డి గారు యాజ్ యూజువల్ గానే చాలా అద్భుతంగా ఈ గంట సేపు అసలు ఎట్లయిపోయిందో కూడా తెలియడం లేదు. ఓకే, చెప్పినటువంటి విషయాల్లో అంటే మీరు కూడా ఒకటి గమనించాలా, 60+ తర్వాత హ్యాపీయెస్ట్ గా ఉంటారని చెప్పినటువంటి వాళ్ళలో నేను కూడా ఒకడిని. అంటే ఇది ఏం ఆలోచన చేసుకోకుండా ఎక్స్టెంపోర్ గా ఇచ్చినటువంటి సమాధానాలు కాబట్టి వీటి వ్యాలిడిటీని అశోక్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తారనేసి నేను అనుకోవడం లేదు. కాబట్టి రియల్లీ మీరు 60+ రీచ్ అయ్యారా? అయ్యో సార్, నేను ఇప్పుడు అదే ఇట్లా అడిగితే హ్యాపీనెస్ మరింత పెరుగుతుంది. నవ్ ఐ యామ్ 66. రెండోది, చాలా విషయాల్లో మనం వ్యాలిడేషన్ అన్నటువంటిది పెద్ద పెద్ద ఇంపార్టెన్స్ అన్నటువంటి ఇది ఎగిరిపోతుంది. ఉదాహరణకు ఈరోజు నేను గడ్డం చేసుకోకుండానే సిఎస్డి మీటింగ్కి వచ్చినాను. ఒక 30 ఏళ్ల క్రితం అంటే గిన ఈ సిఎస్డిలో ఉండేటోళ్ళు నా గడ్డం చూసి ఏమనుకుంటారో అని ఫీల్ అవుతూ ఉండేటోడిని. ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్లు అవన్నీ కూడా ఏమీ లేవు. కాబట్టి ఇట్లాంటిది చాలా విషయాల్లో మనము ఇది చేయొచ్చు. బాలమోహన్ దాస్ గారు ఆ అమ్మాయి గురించి అన్నట్టే అట్లాంటి ఎక్స్పీరియన్స్లు నాకు కూడా ఉన్నాయి. నేను అఫీషియల్స్ వాళ్ళందరితోటి కింద హాల్లో కూర్చొని ఏదో అక్షరాస్యోద్యమం గురించి దాని తర్వాత మా హాల్లో మాట్లాడుతూ ఉంటే మా వాడు 3వ క్లాస్ చదువుతున్నాడు. వాడు వచ్చి పైకి వెళ్ళి గబగబా నా దగ్గరికి వచ్చినాడు. మళ్ళా కిందికి వచ్చి వాడు అనింది ఏమంటే, నాన్న పొద్దున్న ఫ్రిడ్జ్లో నేను చాక్లెట్ పెట్టినాను, 5 స్టార్ చాక్లెట్, నువ్వు తిన్నావా అనేసి అన్నాడు. అంటే లేదురా నేను తినలేదు అనేసి అంటే, నువ్వు తప్ప ఇంట్లో ఎవరు కూడా నా చాక్లెట్లు తినరు అని మొత్తము. ఎందుకంటే అమ్మ తినదు, దాని తర్వాత పని మనిషి తినదు, ఇంకెవరు తింటారు, నువ్వే ఖచ్చితంగా తింటావు. ఇట్లా చాక్లెట్లు తినే అలవాటు, నా చాక్లెట్లు దొబ్బేసే అలవాటు నీకు ఒక్కడికే ఉంది ఇంట్లో అని చెప్పేసి మొత్తం మీటింగ్ అంతా వాడు అదే రచరచ చేసి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఇట్లా రియల్లీ అట్లాంటివి అనేసి అనుకుంటే మాత్రము రియల్ గా మనము పిల్లల పట్ల అప్పటికే మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసినాము అన్నటువంటిదే నేను అనుకుంటున్నాను. ఇంకా అశోక్ రెడ్డి గారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఇవి కొన్ని గుర్తుపెట్టుకోదగ్గ విషయాలు, ప్రేమ గురించి, దాని తర్వాత ఈ లొసాడా రేషియో గురించి. ఈ లొసాడా రేషియో ముందే అశోక్ రెడ్డి గారు చెప్పిందంటే, నేను మా భార్యని కొలతలు పెట్టుకొని పొగడ్డానికి ప్రయత్నం చేసినటువంటి నో ఇట్ ఈస్ టూ లేట్. ఇప్పుడు పొగిడినా కానీ సరే అదంతా కూడా అతుకుల బొత్తలాగా ఉంటుంది తప్ప ఇప్పుడు మాత్రము నమ్మే పరిస్థితి అనేది లేదు. మన బాలమోహన్ దాస్ గారి అనుభవం ఏంటో ఈ విషయంలో తెలుసుకోవాలనేసి ద నేషన్ వాంట్స్ టు నో. రెండోది, దాని తర్వాత ఇవన్నీ కూడా అన్ని ఎమోషనల్ లింకులు, రిలేషన్స్, బాండ్స్, ఆల్ దీస్ థింగ్స్ కుడ్ బి రెడ్యూస్డ్ టు సమ్ ఎక్స్టెంట్ టు మ్యాథమెటికల్ కన్స్ట్రక్ట్స్. అవి ఆ రకంగా కన్స్ట్రక్ట్ వాళ్ళు చేసినారు కాబట్టి మనకు కొద్దిగా అర్థమయ్యేటట్టు వీటన్నిటిని కూడా అశోక్ రెడ్డి కూడా చెప్పగలిగినారు. రియల్లీ హీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ అండ్ వీ కాంట్ అఫోర్డ్
to ignore or lose people like Ashok Reddy with their wonderful స్టడీ మెటీరియల్. ఇవన్నీ పుస్తకాలన్నీ కూడా మనకు అనిపిస్తూ ఉంటది. ఇక్కడ కూర్చున్న కాసర్ల రంగారావు గారి కానీ లేదా మూర్తి గారికి కానీ నాకు కానీ ఈ పుస్తకాలన్నీ మనం చదివే పరిస్థితి లేదు కాబట్టి ఎవరో ఒకరు ఇట్లా చదివి చెప్తే వాటిని రియల్ గా అర్థం చేసుకోవడానికి మాత్రము మాకేం అభ్యంతరం లేదు అశోక్ రెడ్డి. వీఆర్ చెప్పినటువంటి విషయము చాలా ఫాస్ట్ గా మా బ్రెయిన్లలోకి ఎక్కిపోయింది. ఈ లొసడా దాన్ని రేషియోని ఇప్పటికైనా ప్రయత్నం చేస్తాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మురళీధర్ గారు. ప్రకాష్ గారు ఒక్క చిన్న కామెంట్ మాత్రం చేయాలి. చెప్పండి సార్. డాక్టర్ మురళీధర్ గారు రాహుల్ గాంధీ కంటే అందంగా ఉన్నాడు. అయితే 66 కాదు 46. సో సార్ అశోక్ రెడ్డి గారు మిత్స్ ఆఫ్ హ్యాపీనెస్ గురించి చెప్పారు. నా డౌట్ ఏంటంటే అసలు హ్యాపీనెస్ అనేది ఒక మిత్, ఎందుకంటే అది చాలా టెంపరీగా ఉంటుంది, పర్మనెంట్ గా అయితే ఉండదు. ఎనీవే సార్, ఈ మీటింగ్ లో ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడని డాక్టర్స్ ఒక 4-5 వచ్చారు. I would like to extend a few minutes to them. If they want to speak, they can come forward. పేర్లు చెప్పాలి అంటే డాక్టర్ టిఎస్వి అనిల్ గారు, తర్వాత అంటే ఎవరైనా కానీ డాక్టర్ యాకయ్య గారు, సంపత్ డేనియల్ గారు. సో మీరు యూ కెన్ టేక్ టైమ్ నౌ. Thank you so much, sir, for the opportunity. In fact, I was typing a message. Sir. At the end, sir has shared 2 programs. About one, he mentioned that it has changed my perspective, the lens from inside to the outside or outside to the inside. I just wanted to know what is that online workshop name. I couldn't get it. And otherwise, yeah, by profession, I'm an educational psychologist. Nice. So when somebody was senior experienced person saying the problem with the psychology is the jargon, while agreeing with you, I disagree. Psychology is not jargon based. Our psychologists made it like our doctors write the prescription. Wherein the MCI prescribes, you write in capital letters. Unfortunately, 90% doctors write in only medical shop person letters. And most of the psychologists made psychology, including the B.Ed colleges. That is what one area where we have applied psychology. Clinical to una baat hi nahi karte, right? They will apply, they know what they are applying, whether it is working. But yes, otherwise psychology is a beautiful subject. It meant to understand the life and to make life more positive and happy. Thank you so much for the talk, sir. Thank you, sir. CSD likes to invite you for delivering a lecture on any chosen topic by you. Thank you so much, sir. Thank you, Prakash. Thank you for making an invitation on behalf of the CSD. Sir, you are welcome to take 1 or 2 sessions and deliver wonderful talks in our CSD also, sir. And we'll be more happy if you can even be a regular participant. Thank you. So any other doctors? TSV Anil, Sampath Daniel. Yakaya is my friend. Oh. మరి తీసుకురావాలి ఒక లెక్చర్ కి. సో ఎవరు లేకపోతే మా రొటీన్ లో డాక్టర్ కేవీఎస్ గారు. డాక్టర్ కేవీఎస్ గారు నమస్కారం. స్పీచ్ సైకాలజీ గురించి చాలా బాగా చెప్పారు. ఒక చిన్న చిలిపి ప్రశ్న, అదేంటంటే ఇప్పుడు ఈ సైకాలజీ ఇదంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ లెర్నెడ్ పీపుల్ అండ్ ఆల్ యూ కెన్ నేమ్ ఇట్ యాజ్ సైకాలజర్స్. అప్పుడు మన చిలక జ్యోతిష్యం కానీ పామిస్ట్రీ రోడ్డు మీద కూర్చున్న వాడి దగ్గరికి వెళ్తే వాడు జ్యోతిష్యం చెప్పేటప్పుడు అంతా కూడా నీ లైఫ్ అంత బాగుంటుంది, నీ లైఫ్ ఎంత బాగుంటుంది, నీ జీవితంలో ఒక అందమైన ఆడపిల్ల కనిపిస్తుంది, ఆవిడ ఆస్తి అంతా నీకు కలుగుతుంది, ఇలా ఫ్యూచర్ గురించి మంచి బిల్డప్ ఇస్తారు వాళ్ళు. దానివల్ల మనకి కొంత సైకలాజికల్, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ టు బిలీవ్ దట్ జాతకాలు ఉండాలి, బట్ వాట్ ఐ సే ఈస్ ఎదురుకుండా మనిషి మనకి కొంత అంటే ఏదైనా జరిగితే సింపతి కాకుండా ఎంపతి చూపించడం, అలాగే మనకి కొంచెం ప్రోద్బలం. అయ్యో మీకు ఇంకొక విషయం అండి, మా మాస్టర్ బాలమోహన్ దాస్ మాస్టర్తో 1 గంట మాట్లాడితే హీఈస్ ద బెస్ట్ సైకాలజిస్ట్. 1 గంట మాట్లాడితే మాస్టర్తో మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మాయమైపోయినట్టు కనిపిస్తాయి. అలాంటి పర్సనాలిటీస్తో మనం కానీ ఇంటరాక్ట్ అయినట్టయితే
ఈ సైకాలజీ లెసన్స్ ఇవన్నీ కూడా వినడం వేరే సంగతి. వాట్ ఐ మీన్ టు సే, వీ షుడ్ హ్యావ్ ఎ సర్కిల్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్ హూ అప్రిషియేట్ and tell our defects slowly so that we rectify them. Will it be fit in your psychological attempt, sir? This is my question. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పిన ఆ చిలక జోస్యం, ఆ జోస్యాల్లో ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఉపయోగిస్తాడు సార్. మీరు చాలా మంచివాళ్ళు, ఎంతో మందికి సాయం చేస్తారు, కానీ ఈ ప్రపంచం మిమ్మల్ని గుర్తించదు అంటాడు. ఈయన అదే నిజం అనుకుని చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా మీరు మీకు ఆ చేతికి అంతులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తారు, మీకు స్వార్థం లేదు. స్వార్థం లేదు. మీరు ఎవరైనా వస్తే 100 ఇచ్చేటప్పుడు 200 ఇస్తారు, కానీ దొంగ స్వాములు దొంగ జ్యోతిష్యాలు మటుకు ఇలా చెప్పరండి. నీకు ఏదో యజ్ఞం చేయాలి, యాగం చేయాలంట. ఓకే సార్. మేడం సంధ్యా కిరణ్. మేడం సంధ్యా కిరణ్ గారు. అశోక్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు. అశోక్ రెడ్డి గారు మీరు లాస్ట్ లో చెప్తారు కానీ మీ స్పీచ్ ఎలాగూ రావట్లేదు. సార్ నా మాట వినిపిస్తుందా సార్? ఇప్పుడు మొదలైంది వినపడటం. మీరు లాస్ట్ లో చెప్తారు కానీ సార్ అన్నిటికీ. సరే సార్, సరే సార్. సంధ్యా కిరణ్ గారు లేరా? ఉషా మేడం. మేడం ఉషా మేబీ నాట్ దేర్. డి లక్ష్మి అని ఒక ఆవిడ వచ్చారు. ఓకే. రంగారావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. ధనలక్ష్మి. మా ఫ్రెండ్ గౌరీ గారు కూడా జాయిన్. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. చెప్పండి అశోక్ రెడ్డి గారు, మీరు మాట్లాడండి. మిగతా ఎవరో మాట్లాడుతుంటే మ్యూట్ చేయండి వీరైతే. వెంకటేష్ నువ్వు మ్యూట్ చేయగలవు. ధనలక్ష్మి గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. దిస్ ఇస్ ద ఫస్ట్ మీటింగ్ ఐఎమ్ జాయినింగ్. ఐఎమ్ ఫ్రమ్ తార్నాక. రఘుకుమార్ గారు ఒక్కరే ఇక్కడ తెలుసు. మా ప్రెసిడెంట్ ఎఫ్ఎస్టి టీవీ రావు గారు జాయిన్ అయ్యారు. కస్తూరి గారు, సుధుమతి గారు, వీరు మాత్రం నాకు తెలుసండి. ఈరోజు ఈ టాపిక్ వచ్చేసి డాక్టర్ అశోక్ రెడ్డి గారిది పాజిటివ్ లిటరేచర్ ఆన్ పాజిటివ్ సైకాలజీ. వెరీ ఇంప్రెసివ్ అండి. మీరు చాలా థ్యాంక్ యూ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అశోక్ రెడ్డి గారు. ఇది చాలా క్యాజువల్ వేలో మీరు అంతా కూడా సైకాలజీని మన రొటీన్ లెవెల్లో తీసుకొచ్చారు. అదే సార్ అడిగారు, మీ పాపని వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారనేది. నిజంగా మీరు పాజిటివ్ వేలో ఆ పాపను కూడా ఇన్వైట్ చేయటం అనేది చాలా గ్రేట్ థింగ్ అండి. అంటే మీకు ఆ సైకలాజికల్ ఆ మైండ్ సెట్ అలా ఉందంటే అది రైట్ మైండ్ సెట్గా మీరు ఆలోచించారు. వెరీ గుడ్ అండి అది. సో ఇక్కడ వచ్చేసి మనిషిలో ఉన్న నెగిటివిటీని పాజిటివ్లోకి ఎలా తీసుకురావటం అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా PRMA అని చెప్పేసి చాలా నీట్గా పాజిటివ్ ఇమోషన్స్ అన్నీ కూడా ప్రతి వాళ్ళు మనం జాయ్ఫుల్గా ఉండాలనుకుంటామండి. హ్యాపీనెస్ ఈజ్ సంథింగ్ ఎవ్రీ వన్ వాంట్స్ టు హ్యావ్. దట్ ఈజ్ హ్యూమన్ నేచర్, హ్యూమన్ ట్రైట్ అండి అది. సో అది ఎలా పొందాలనే దానిలోనే ప్రాబ్లం వస్తుంది. అది కూడా అది మనకి ఒక పాయింట్లో అది హ్యాపీనెస్ అనేది ఉండేది కాదు. అది మన లైఫ్, అది హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, దట్ ఈస్ ఎ జర్నీ, లైఫ్ జర్నీగా చెప్పుకోవచ్చు. సో దాని గురించి మీరు అన్నీ కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్మేషను ప్లస్ ఈ ఇమోషనల్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇమోషన్స్ కూడా మీరు దాన్ని టచ్ చేశారు. ప్రైమ్ ఇమోషన్స్, హ్యాపీ, సాడ్, ఇవన్నీ కూడా చాలా నీట్గా అవి మనం ఎలా ఫీల్ అవుతాము, మన ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది, ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము మన పెయిన్ని లేదా డిఫికల్టీస్ని, వీటన్నిటిని కూడా చాలా నీట్గా వచ్చేసింది ఇక్కడ. పాజిటివ్ ఇమోషన్ అండ్ ఎంగేజ్మెంట్, రిలేషన్షిప్స్ కూడా, అండ్ అకంప్లిష్మెంట్,
ఈ రిలేషన్షిప్లో ఇప్పుడే ఒకసారి అడిగారు, అదేంటంటే లోసాడ్ రేషియో. నేను చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తానన్నారు మురళీధర్ సార్ అనుకుంటే, డాక్టర్ మురళీధర్ గారు. అది ఇప్పుడు మనం ట్రై చేయడానికి కాదండి, అది మన యాటిట్యూడ్, అది డిసైడెడ్. అది ఒకవేళ మనం ట్రై చేసినా కూడా ఎవరైనా కానీ స్పౌస్ ఆర్ మన చిల్డ్రన్ తోటి కానీ మనం ఆల్రెడీ దానికి కనెక్ట్ అయిపోయి ఉన్నామండి. అది కండిషనల్గా మనం యాక్ట్ చేస్తూ ఉంటాము. సో అది నిజంగా అది ఆ రేషియోస్ చాలా నీట్గా ఉందండి. అది పాజిటివ్ 1.2 -5 వస్తే అది రిలేషన్షిప్ బ్రేక్ డౌన్లోకి వచ్చేస్తుంది అనేది రియలీ ఫ్యాక్ట్ అండి. అది వెరీ నైస్ కాంపోనెంట్ దట్ ఈస్. ఎస్, నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ స్ట్రెంగ్స్. ఎస్, విజడము, కరేజీ, హ్యుమానిటీ ఇవన్నీ ఉన్నప్పుడు మనం చాలా చక్కగా లైఫ్ని డీల్ చేయగలుగుతాము. గ్రాటిట్యూడ్ అనేది ఎక్కడో లేదండి. ఎవ్రీడే మనం నిద్ర లేసినప్పుడు మనకి లైఫ్ ఇచ్చినందుకు మనం ఒక్కసారి నమస్తే పెడితే చాలండి. అదే ఒక గ్రాటిట్యూడ్గా నేను ఫీల్ అవుతుంటాను పర్సనల్లీ. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. అండ్ నైట్ ఈవినింగ్ ఆల్సో మనం ఎంపథెటిక్గా మనం ఫీల్ అయ్యి ఒకళ్ళకి హెల్ప్ చేస్తే చాలు. అది కూడా ఒక గ్రాటిట్యూడ్గా మనం ఏమీ యాక్సెప్ట్ అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమి ఆశించకుండా చేసేది, అది కూడా ఒక గ్రాటిట్యూడ్గా చిన్న చిన్న విషయాలేనండి, అక్కడేం పెద్ద ఇదేమీ ఉండదు. సో ఇవన్నీ కూడా వారు చాలా చక్కగా ఈ పాజిటివిటీలో చెప్పేశారు. సో ఇది పాజిటివ్నెస్ జనరల్గా మనకు వచ్చేసి పెసిమిస్టిక్ వేలో కాకుండా మనం పాజిటివ్ వేలో కనుక వెళ్ళినట్లయితే మనకి చక్కగా అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి వీలవుతుంది. ఆటోమేటిక్గా మనం రైట్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాము. మన ఆలోచనలు అన్నీ కూడా కంట్రోల్ చేసుకునే కెపాసిటీ మనకు వస్తుంది అనేది ఇక్కడ బాగా ఎలాబరేట్ చేశారు అశోక్ రెడ్డి గారు. చాలా థ్యాంక్స్ అండి. ఈ బుక్స్ కూడా కొన్ని మీరు బుక్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇవి కూడా మేము చూసినట్లయితే మాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకోగలుగుతాం. వాట్ ఈస్ హ్యాపీనెస్ అంటే. ఎస్, దిస్ ఈజ్ మై సైడ్ అండి, మై అబ్జర్వేషన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Thank you very much, madam. Thank you so much. Now I invite Madam Gauri, Monica, Sairam to unmute and respond one after the other. అందరికీ నమస్కారం అండి. నా పేరు గౌరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అశోక్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. మీరు ఇన్ని బుక్స్ చదివి మాకు షార్ట్ టైంలో ఇంత నాలెడ్జ్ షేర్ చేశారు. అండ్ ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది. ఐ మీన్ చూడగానే ఆ పిక్చరైజేషన్ కానీ లేదంటే ఇమేజెస్ అంటే ఈజీగా అర్థమైపోతుంది అంటే ఏంటి ఎగ్జాక్ట్ గాని. అండ్ మీరు చెప్పినట్టు నేను గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడం రియల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంతకు ముందు నాకు మనసులో ఉండేది అంటే కృతజ్ఞత భావం, కానీ నేను ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదనమాట. ఈ ఎక్స్ప్రెస్ చేయడం వల్ల అంటే మనకు తెలియకుండానే మనకి కైండ్ ఆఫ్ అన్కండిషనల్ హ్యాపీనెస్ అనేది అంటే ఫ్లో అవ్వడం నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట మీరు చెప్పినట్లు. అండ్ మీరు చెప్పారు కదా, అంటే ఎప్పుడు ఏ టైం పీరియడ్ లో మనము హ్యాపీగా ఉన్నాము అని. సో నాకు తెలిసి అంటే మనం ప్రజెంట్ మూమెంట్ లో ఉంటూ ఇప్పుడు మన లైఫ్ లోకి ఏదైనా రావచ్చు లేదా మనకి ఏదైనా ఉండొచ్చు కదా. సో మనం దాన్ని నచ్చలేదు అని కాకుండా దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం చేసే ప్రతి పనిలోనూ లేదంటే మనం ఉన్న ప్రతి ఒక్కరితోనూ చాలా హ్యాపీగా ఉండొచ్చు. సో యా, థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి అశోక్ గారు అండ్ ఫర్ ది ఎంటైర్ టీమ్. Monica ji or Sairam ji? ఎస్, నా పేరు సాయిరామ్ అండి. థ్యాంక్ యూ అశోక్ గారు అండ్ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్, such a wonderful platform today. Am I audible? Yeah, carry on. Okay.
సో చాలా ఆ, ఒక చక్కని సాయంత్రాన్ని గడిపాను అనే ఆనందాన్ని కలిగించారు ఈ ప్లాట్ఫామ్. మ్యూట్ అయినట్టున్నారు. సాయిరామ్ గారు మ్యూట్ అయినట్టున్నారు. Am I audible? నౌ ఆడిబుల్. Yeah. సో ఇది నీడ్ ఆఫ్ ది అవర్ అండి. పాజిటివ్ సైకాలజీ అనే సబ్జెక్ట్ ఇవాల్టి ప్రాపంచిక పరిస్థితుల్లో నీడ్ ఆఫ్ ది అవర్. పర్టికులర్ గా ఇలాంటి టాపిక్ అనేది, నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది కూడా మన దైనందిన జీవితంలోనూ ప్రపంచిక సామాజిక అంశాల్లో కూడా చాలా అత్యవసరమైన సబ్జెక్ట్. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా నెగిటివ్ ఎమోషన్స్ తో ట్రిగ్గర్ చేయడానికి అనువుగా ఉండే అంశాలని ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి పాజిటివ్ సైకాలజీ వైపు నడవాల్సిన అవసరం, అలాగే దాన్ని మనం దైనందిన జీవితంలో పార్ట్ గా ఒక రోజు ప్రాక్టీస్ చేసే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అశోక్ రెడ్డి గారు చాలా వండర్ఫుల్ గా, ఇంపాక్ట్ఫుల్ గా ఏదైతే పిక్చర్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ చాలా ఇంపాక్ట్ఫుల్ గా, చాలా అర్థవంతంగా, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ offering me, sending the details, inviting me for this meeting. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మనం అనుకున్నట్టుగా ఈ పాజిటివ్ సైకాలజీ అనేది వీలైనంత అందరికీ కూడా మనం ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరం కూడా మనం పాటిస్తూ మిగతా వాళ్ళకి కూడా ఈ సమాచారాన్ని చేరవేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ Center for Social Dialogue to conduct more of such meetings. Thank you. All the best, Ashok garu. Thank you. Thank you, Sairam garu. Your compliments give us energy. Now, Maunika garu. ప్రకాష్ గారు ఒక్కసారి కనీసం వీడియోలో కనిపించమనండి. we will know who they are కదా. Yeah. Possible. Monica garu. Sorry ma'am, I was in a personal thing, so you can see my photograph. I will switch on next day. Yeah. Okay, sir. Monica garu మాట్లాడతారా? ఉష గారు మాట్లాడండి. యా, ఇట్ ఇస్ నైస్ సెషన్ అండ్ అందరు చెప్పారు. నేను కొత్తగా యాడ్ చేసే విషయాలు లేవు. చాలా అంటే పాజిటివ్ సైకాలజీ, దాని ఇంపార్టెన్స్ చెప్పారు. అండ్ అంటే నేను మెనీ ఎ టైమ్స్ ఐ ఫీల్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ త్రూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ మనం చాలా విషయాలు ఇందులో తెలుసుకుంటూ వస్తాము. కాకపోతే ఇవన్నీ ఎట్ వన్ ప్లేస్ అండ్ ఇన్ ఏ సిస్టమాటిక్ వే అవి మన ముందుకు వచ్చినప్పుడు మనకి ఇంకాస్త అవగాహన వస్తుంది ఇలాంటి విషయాలు. చాలా బాగుంది, మంచి సెషన్, బాగా చెప్పారు. అలాగే నాకు సమ్వేర్ అంటే మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న వాటి మీద ఒక మాట మాత్రం చెప్తాను. అంటే ఏదైనా ఇది కరెక్టు ఇది తప్పు అన్నది ఏం లేదండి. మనము ఆ పరిస్థితికి మనం దాన్ని యాక్సెప్ట్ చేసి ముందు, లైక్ స్మాల్ థింగ్ వాళ్ళ పిల్లలు రావటం, ఆల్ ద వేస్ ఇట్ ఈస్ ఓకే. అంటే మనం రానివ్వటం కరెక్ట్, వద్దనటం తప్పు, ఇట్లా కాకుండా దాన్ని పెద్దగా జడ్జి చేయకుండా ఆ పరిస్థితికి అనుగుణంగా మనకు అప్పుడు అనిపించినట్టు చేసుకుంటూ వెళ్ళటం. నెక్స్ట్ పరిస్థితిలో మనమే దాన్ని కరెక్ట్ చేస్తాం. ఇట్ ఈస్ ఆల్ అవర్ మైండ్ సెట్ దట్ టెల్స్ అస్. అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. రంగారావు గారు అని ఉంది, కాసర్ల రంగారావు గారా? అవునండి. నమస్కారం సార్. ఈ నకారాత్మక ఆలోచన విధానం అనేది, నెగటివ్ సైకాలజీ అనే దాని యొక్క ప్రవాహం అనేది బహుశా ఇప్పుడు ఎన్ఐటిలో, మా దగ్గర ఎన్ఐటి ఉంది, మాది వరంగల్. సో ఎన్ఐటిలో, గవర్నమెంట్ ఐటీఐలో, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో ఒకప్పుడు చాలా ప్రభావితం చేసి ఆ విధంగా చాలామంది తప్పుదారి పట్టిరు. సో ఈ పాజిటివ్ సైకాలజీ అనే ఒక డెవలప్మెంట్ని అందరికీ చాలా అందుబాటులోకి తీసుకొస్తే చాలా విధమైన మిస్గైడింగ్ అనేది తప్పుతుంది.
చాలా మంది సొసైటీకి ఉపయోగపడే విధంగా మారగలుగుతారు. చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదములు. ఉంటాను. థ్యాంక్ యూ రంగారావు గారు. సార్ ఒక ముగ్గురు ఉన్నారు, శాంసంగ్, మధు, రామ్ జయరామ్. ఎవరైనా మాట్లాడతానంటే మీ అంతటా మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సిఎల్జీ నాథ్ గారు కూడా ఉన్నారు. సిఎల్జీ నాథ్ ఆయనైనా సరే ఎనీబడి. సిఎల్జీ నాథ్ గారు, డాక్టర్ పాండు కమ్టేకర్ గారు, ఎవరైనా సరే అన్మ్యూట్ చేసి యూ స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ యువర్. పాండు కంటేకర్ గారు క్లినికల్ సైకాలజిస్ట్, చాలా వెల్ నోన్ క్లినికల్ సైకాలజిస్ట్ ఆయన. పాండు కంటేకర్ గారు లేరా మాట్లాడారు కదా మనకి మాట్లాడలా. ఇప్పుడు కాదు, మనకి టాక్ ఇచ్చారు. ఇచ్చారు. కృష్ణమోహన్ గారు మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ప్రకాష్. ఈరోజు చాలా బాగా ఉండింది. హీ హాస్ రియల్లీ కనెక్టెడ్ టు ఆల్ ఆఫ్ అస్ very well, and he has done his very good work and come back to us. Really it's appreciable, and very psychology anede, it's very fascinating subject, whether it is abnormal psychology or social psychology or educational psychology. It has a lot of branches like that, and it's very fascinating subject for me. I like that subject. I used to read also about the psychology and its perspectives of that. Thank you very much. థ్యాంక్ యూ కృష్ణమోహన్ సార్. మీరు అశోక్ రెడ్డి గారు, మీరు మొదలు పెట్టడం మార్టిన్ సెలిగ్మన్ తో మొదలు పెట్టారు. ఎండింగ్ మాత్రం చాలా చక్కగా యద్భావం సద్భవతి తాడు పాముతో ముగించారు. బాగుంది. నౌ ఐ రిక్వెస్ట్ రఘుకుమార్ టు డెలివర్ హిస్ కామెంట్. ప్రకాష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ అశోక్ రెడ్డి గారు, మీరు యాజ్ యూజువల్ అండి, యు ఆర్ ఎ వండర్ఫుల్ పర్సనాలిటీ. మీరు ద వే యు రీడ్, ది వే యువర్ ఎంథూజియాజం టు టెల్ టు ద పీపుల్, మీ అనుభవము, మీరు చదివింది, మీరు నేర్చుకుంది నేను చెప్పాలి అనేటువంటి ఆ తపన అయితే మాత్రం అద్భుతం. మీరు మీ స్టూడెంట్స్ ను కూడా ది వే యు మౌల్డ్ దెమ్ యాజ్ పాజిటివ్ పర్సనాలిటీస్ కాంట్రిబ్యూటింగ్ ద సొసైటీ, చాలా వండర్ఫుల్ యాక్టివిటీ మీరు చేస్తున్నది. సిఎస్డి తరఫున నేనైతే మాత్రం ఎప్పుడూ చెప్తాను, మీరు వీలైన సార్లు రండి, వీలైన సార్లు మాట్లాడండి. మీరే కాదు, మీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయండి. ఎందుకంటే మీ ప్రతి టాక్ కూడా వాల్యూ యాడెడ్ టాక్, అది ఎప్పుడు కూడా. అందువల్ల ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఇన్పుట్ టు ది ఐడియా ఆఫ్ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్. లెక్చర్ కి ముందు, లెక్చర్ కి తర్వాత సోషల్ డైలాగ్ అనేది మేము ఎప్పుడూ చెప్తూ ఉంటాం రిపీటెడ్ గా. ఏంటంటే ఇది ఇట్ హ్యాస్ ది పొటెన్షియల్ టు రిజాల్వ్ మెనీ ఆఫ్ ది న్యూరాసిస్, ఇండివిజువల్ అండ్ సోషల్ న్యూరాసిస్. బట్ సోషల్ న్యూరాసిస్ కూడా ఒక ఆస్పెక్ట్. ఎందుకంటే గత కొన్ని ఏళ్లుగా, ఒక దశాబ్దం పైగా ఏందో దేశమంతా ఏదో ఆవేశంతో, ఏదో కసి తీర్చుకోవాలి, ఎక్కడో ఏదో జరిగింది అని తవ్వుకుంటూ వెనక్కి వెళ్తున్నారు. అంటే శ్రీశ్రీ గారు పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పైకి అంటే, ఇప్పుడు ఇండియన్ సమాజం మొత్తం పదండి వెనక్కి అంటూ ఎటో వెళ్ళిపోతున్నాం మనం. సో ఇటువంటి టైంలో అనేక వాయిసెస్, అనేక ఇంటర్వెన్షన్స్ కావాలి ఈ ప్రవాహాన్ని కొద్ది మేరకైనా ఆపడానికి. పూర్తిగా ఆపడం సాధ్యం కాకపోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ రెడ్డి గారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ప్రకాష్ ఫర్ టేకింగ్. మాట్లాడండి సార్. సార్ ఒక మాట. హలో, చెప్పండి సార్. సార్, మన ఈవేళ ప్రోగ్రాంలో నాకు అనిపించింది ఏంటంటే, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి వ్యక్తిగతంగా ఆలోచింపజేసేదిగా ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడిన స్పీకర్స్ అందరు అన్ని విషయాలు చెప్పారు కాబట్టి ప్రత్యేకంగా చెప్పలేను. బట్ అశోక్ రెడ్డి గారు, మళ్ళా ఒకసారి నమస్కారం. నేను సెంటర్ ఫర్ మన ఇక్కడ సిఎస్డి రవికుమార్ గారితో సంప్రదించి, మాకు ఎప్పుడైనా ఫోరం ఫర్ సీనియర్ సిటిజన్కి హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక లెక్చర్ ఏర్పాటు చేయదలుచుకున్నాను. అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ యాక్సెప్ట్. ఓకే సార్? లెక్చర్ అని కాదు సార్, ఇంటరాక్టివ్ సెషన్ పెట్టండి సార్. ఖచ్చితంగా మనం చేద్దాం సార్. లెక్చర్ అనే పదం వద్దు సార్, ఇంటరాక్టివ్ సెషన్ పెట్టండి. అందరం కూడా మన లైఫ్ లో ఉన్న ఎక్స్పీరియన్సెస్, మనం సంపాదించుకున్న విజ్డమ్ కూర్చొని మాట్లాడుకుందాం.
నాకు ఎందుకంటే సార్ 1 minute ఒక్కటి, అందరూ చాలా మంది అంటే కమ్ అక్రాస్ సమ్ సైకాలజిస్ట్, కానీ ఈవేళ నాకేమనిపించింది అంటే ఇది కూడా అర్థం చేసుకోవడానికి నాకు సులువుగా అనిపించింది. మా సీనియర్ సిటిజన్స్ కి మీలాంటిది వాళ్ళతో ఒక ఇంటరాక్టివ్ సెషన్ పెట్టుకుందాం. రఘుకుమార్ గారితో సంప్రదించి చేస్తాను. తప్పకుండా సార్. నేను నా కాలేజీలో చదువుకునేటప్పుడు నాస్తిక కేంద్రంకి రెగ్యులర్ గా వెళ్ళి లవణం గారి దగ్గర కూర్చునేవాడిని సార్. కూర్చుని అలా మాట్లాడుతుండే ఎంత విజ్డమ్ వస్తా ఉండేదో లవణం గారి దగ్గర నుంచి నాకు. ఇంట్రడక్షన్ లో కూడా ఆయన ఎథిస్ట్ సెంటర్ కి చెందిన వాడుగా కూడా నేను చెప్పుకున్నాను నాకు నేను. సో మా మదర్ అనేవాళ్ళు, ఒరే నీ వయసు వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయకుండా నువ్వు 60s లో ఉన్న వాళ్ళతో 50s లో వాళ్ళతో మాట్లాడతావేంట్రా అని అనేవాళ్ళు మా మదర్. వినిపిస్తుందా సార్? క్లియర్ వినపడుతుంది. సో చాలా బాగుంది సార్. మీరు లెట్ us హ్యావ్ ఇట్ సమ్వేర్, ఒక మళ్ళా మాట్లాడి ఫైనల్ చేద్దాం. అలాగే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రఘుకుమార్ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెన్స్. దాని డీటెయిల్స్ ఏమన్నా ఉంటే కొద్దిగా మేడం నా నంబర్ పెట్టాను మేడం, మెసేజ్ చేయండి. నేను మీకు పెట్టారు మేడం. ఇంకెవరన్నా మాట్లాడతానంటే కస్తూరి, ప్రసూన, ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే వాళ్ళు, ఎందుకంటే ఇవాళ నంబర్ చాలా ఎక్కువ ఉంది. క్వశ్చనర్ ఒకటి పెట్టమనండి. లెట్ హిమ్ ప్రిపేర్ ఏ క్వశ్చనర్ ఫర్ ఆల్ ఆఫ్ us ఫర్ CST. So we will just go through and just answer them. మా బాలమోహన్ దాస్ గారు ఎప్పుడు విలువైన ఏమంటారు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. క్వశ్చనీర్ పెట్టమని మీకు. మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. అశోక్ రెడ్డి గారికి ముందు శుభాభినందనలండి. జీవన మాధుర్యాన్ని మీరు అనుభవిస్తూ మా అందరికి కూడా అనుభవించేట్లు చేశారు. చిల్డ్రన్ ఏంటి, అది కపుల్స్ ఏంటి, అందరూ కలిసి ఉండాలని ఎంత చక్కగా చెప్పారండి. చాలా బాగుందండి. మళ్ళీ మళ్ళీ చెప్తే అంత చరణమే అనుకోండి, అందరు చెప్పారు. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. హలో సిఎస్టి మెంబర్స్ అంతా ఒకసారి మా ఆకాశం చూడండి. మళ్ళీ అవకాశం దొరకదని ఇప్పుడే చెప్పాను. డాక్టర్ అశోక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వెరీ ఎన్లైటనింగ్ స్పీచ్ అండి. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు నో యు ఆర్ అసోసియేటెడ్ విత్ CHDHC and attended some programs of CHDHC, and they are each program is covering different aspects, and ఒక మూసలాగా కాకుండా ప్రతి ఒక్కళ్ళు CHDHC స్పీకర్స్ is unique in their presentation and in their way of approaching the same subject. So thank you very much sir. అశోక్ రెడ్డి గారు, మీ నంబర్ ఒకసారి మళ్ళీ గ్రూప్ లో కూడా పెట్టి ఇంటరాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ అశోక్ రెడ్డి గారు, రఘుకుమార్ గారు మీ టాక్ గురించి చాలా చెప్పారు. నేను ఒక్కటి యాడ్ చేస్తున్నాను. మీరు చాలా ఆహ్లాదంగా చెప్పారు. మిగిలిన అన్నిటితో పాటు చాలా ఆహ్లాదంగా ప్లెజెంట్ గా చెప్పుకొచ్చారు. నౌ ఐ థింక్ ద టైమ్ ఈజ్ ఆల్సో అబౌట్ 7:50 అవుతుంది. ఐ రిక్వెస్ట్ అశోక్ రెడ్డి గారు టు సమ్ అప్. సార్ అదే క్వశ్చన్ అయితే ఒకటే వచ్చింది సార్, KVS సార్ నుంచి. ఆయన లాస్ట్ లో ఒక అజంప్షన్ చెప్పారు, అది 200% రైట్. నలుగురు అయినా సరే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే మనకి ఆ గ్యాప్స్ ని ఫిల్ చేసుకోవచ్చా అనే ధోరణిలో అడిగారు. ఎస్ సార్, డెఫినెట్ గా ఆ బుక్ లో సెలిగ్మన్ ఇతర సైకాలజిస్టులు కూడా రాస్తారు. తెల్లవారుజాము 2:00కైనా 1 గంటకైనా 3 గంటలకైనా సరే మనం వెళ్ళి చాలా ఫ్రీగా వాళ్ళ తలుపు తట్టాలి, వాళ్ళకి ఫోన్ చేయాలి. అరే ఫ్రెండ్, నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. అట్లాంటి వాళ్ళు 2 ఉండాలంటండి మినిమం. సో ఈ రోజున గేటెడ్ కమ్యూనిటీస్ అనే కల్చర్ వచ్చేసింది. హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద నగరాలు కానీ పెద్ద పెద్ద గేట్లు వేసుకుని పెద్ద పెద్ద గోడలు కట్టేసుకుని మనం గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటున్నాం. తప్పులేదు, వసతులు అన్నీ ఉండాలి మనకి. స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్, అన్ని వసతులు కావాలి. నేను వసతులు వద్దు అని చెప్పట్లేదు. కానీ వాటితో పాటుగా ఆ గేటెడ్ కమ్యూనిటీ లైఫ్లో మనకి చిక్కటి రిలేషన్షిప్స్ ఎన్ని ఉన్నాయి, అసలు అది మ్యాటరా కాదా? ఆ క్లోజ్ రిలేషన్షిప్స్ ఉండడం, అట్లాగే ఇందాక చెప్పుకున్న ప్రేమ మోడల్లో ఉన్నటువంటి ఇది శాస్త్రం సార్, ఏం లేదు, సింపుల్.
ఒక వస్తువుని మనం వదిలేస్తే అది కింద పడుతుంది. లా ఆఫ్ గ్రావిటీ. అలాగే లా ఆఫ్ గ్రాటిట్యూడ్. దానికి ఏంటంటే మనం నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే బుద్ధిజం అదే చెబుతుంది, స్టాయిసిజం అదే చెప్తుంది, మన ఉపనిషత్స్ అద్వైతం అదే చెప్తుంది, మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ కూడా అదే చెప్తుంది. అంటే ఒకే సత్యాన్ని అన్ని శాస్త్రాలు కూడా అటువైపు తిప్పుతున్నాయి. ఇన్నర్ వరల్డ్, ఇన్నర్ ఎక్స్టర్నల్. మీకే ప్రాబ్లం ఏం లేదు సార్, మీతో వారిని మ్యూట్ చేస్తాను. ఎస్, ఆయన మ్యూట్ చేశాను. సో ఆయన మాట్లాడితే మనకు కూడా ప్రాబ్లం ఏం లేదు, ఆయన మ్యూట్ అయ్యారు కాబట్టి. ఓకే, సో అంతే సార్. కన్క్లూజన్ ఏంటంటే మనం హ్యాపీ లైఫ్, ఫ్లరిషింగ్, సింపుల్ సార్. మనకు పంతులు గారు సంకల్పం చెప్పిస్తారు, తల్లిదండ్రులు కూడా మనల్ని ఆశీర్వదిస్తారు. వర్ధిల్లు వర్ధిల్లు. ఎలా వర్ధిల్లు? దురదృష్టవశాత్తు ఒక డైకాటమీ వచ్చింది సార్ సొసైటీలో. ఏంటంటే తల్లిదండ్రులు ఏమో వాళ్ళ పిల్లలు వర్ధిల్లాలి, చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. విద్యా సంస్థలేమో మీ పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో రాణిస్తారు, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, మ్యాథ్స్ స్కిల్స్, ఐఐటి ఫౌండేషన్ 3వ క్లాస్ నుంచి ఐఐటీలో మీ పిల్లలు ఎరగదీసేస్తారని చెప్తున్నారు. ఈ రెండింటి మధ్యన డైకాటమీ ఉందా లేదా? డైకాటమీ ఉంది అనేటువంటి ప్రశ్న ఉంటే తల్లిదండ్రులుగా లేదా వ్యవస్థలో మన ఫ్యామిలీలో ఒక మెంబర్గా, మనం ఉద్యోగం చేసేటువంటి వర్క్ ప్లేస్లో ఒక సభ్యులుగా మనం ఏం చేస్తే మన లైఫ్లో ఆ హ్యాపీనెస్ ఉంటుంది, అసలు మనమే ఒక సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్గా ఎలా ఉంటామనే ఆ విజ్ఞానం కూడా మన ప్రతి ఒక్కరిలో మనలోనే ఉంది. ఆ ఇన్పుట్ అనే దాంతో నేను ఎండ్ చేస్తున్నాను. సిహెచ్డిహెచ్సి మాత్రం నా షిప్నే కంప్లీట్గా టర్న్ చేసినటువంటి ఒక ఆర్గనైజేషన్ సార్. ఎటో పోతా ఉంది నా షిప్, ఆ షిప్ని కరెక్ట్ వేలో టర్న్ చేసింది. సో రఘుకుమార్ సార్ అట్లా మిగతా సభ్యులు కూడా అవకాశం ఇస్తే అప్కమింగ్ వాళ్ళ వర్క్షాప్స్ వివరాలు కూడా నేను మన గ్రూప్ మెంబర్స్తో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ సిఎస్డి ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు అశోక్ రెడ్డి గారు అట్లీస్ట్ థ్రైస్ టుడే. మీరు మినిమం 3 గ్రాటిట్యూడ్ చెప్పమన్నారు కదా, మీ ఒక్కరికే 3 సార్లు చెప్పేస్తున్నాను. I thank all the members who have patiently gone through the proceedings, participated, and thank you. Raghu Kumar. Venkatesh, session end cheyama Venkatesh. So you and Raghu announce closure of session. రఘు కనిపిస్తున్నాడు అబ్బా, చాలా అందంగా కనిపిస్తున్నాడు అక్కడ నుంచి. అమలాపురం వెళ్తే ఆటోమేటిక్ గా అందంగా ఉంటాడు. ఉందిలే, ఇప్పుడు అందం కూడా ఒకటి మళ్ళీ. రైట్ వెంకటేష్, సెషన్ ఎంజాయ్ అమ్మా. ఓకే, కృష్ణమోహన్, అశోక్ రెడ్డి గారు, డాక్టర్ కేవీఎస్ గారు, థ్యాంక్ యూ ఆల్. అంటే అమలాపురం కదండి, అందుకే అందం వచ్చింది. అందమే ఆనందం అని కూడా ఉంది కదా. అంటే అమలాపురం మీ ఊరే సార్. అదే మా ఊరే. ఓకే, నైస్. అశోక్ రెడ్డి గారు వెస్ట్ గోదావరిలో ఎక్కడ సార్? తణుకు సార్. నేను ఐ వాస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఏలూరు సార్. ప్రకాష్ గారు ఏలూరా మీరు? అవును మేడం. మాది ఏలూరు. నేను ప్రస్తుతం ఏలూరు ఉన్నాను. సిఎస్డి మెంబర్స్ అంతా ఎప్పుడన్నా డిసెంబర్ లోపు ఒకసారి విజిట్ చేయండి ఏలూరు. మా టెర్రస్ మీద చైర్స్ వేసి కూర్చోబెడతాను. అందుకని ఇది ఎంతకాలం ఉంటానో ఇక్కడ నాకే తెలియదు అనమాట. టెర్రస్ మీద మందు దాపుతారా? అందరికీ వెల్కమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఉష గారు. కృష్ణమోహన్